హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పేరుగుడు మాస్టర్ గారైన సీతాకుమారి గారు గొల్లల మావిడాడ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ స్పిరిచువల్ రివల్యూషన్. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. అనేటువంటి బ్రహ్మర్షి ఆసుపత్రి గురుదేవులకి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. అలాగే స్వర్ణమాల అమ్మకి ధన్యవాదాలు. మరియు మీకోసం వారు అందిస్తున్న అనంతమైన జ్ఞాన విజ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి చెప్పే అవకాశాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మందికి ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న మరియు మీకోసం వారు సతీష్ గారు, శక్తి గారు, వారి పిల్లలు అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. అలాగే మనకి ప్రార్థన చెప్పుకుని, ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. మనము స్పిరిచువల్ రివల్యూషన్స్ అద్భుతంగా మనకి మొహమ్మద్ బదరుద్దీన్ గారు ఇచ్చిన సందేశాలని చెప్పుకుంటున్నామండి. నిన్న ఒక 40 సందేశాలు చెప్పుకున్నాము. ఈరోజు నేర్చుకోవలసినవి అంటే మన జంతుజాలం నుంచి నేర్చుకునే విషయాల్ని గమనిస్తే మనం ఇంకా ఎంత ఎరుకులో ఉండాలో మనకు అర్థమవుతుంది. కుక్క నుండి విశ్వాసంతో ఉండడం నేర్చుకోవాలంట. మనసులో ఏది పెట్టుకోకుండా వెంటనే మామూలు ప్రేమతత్వంలోకి రావడం కుక్క యొక్క ఆత్మస్థితి. ఎందుకంటే కుక్కని మనం కొట్టినా కానీ ఆ క్షణమే వదిలేసి వెంటనే మన చెంతకు వచ్చేస్తూ ఉంటుంది. అంత విశ్వాసం కలిగి ఉంటుంది. అంత విశ్వాసం మనకు ఉండాలి, మన గురువు పట్ల మనకు ఉండాలి. ఇక చీమ నుండి తన పని నిర్వహణలో చాలా శ్రమించి పనిచేస్తుంది, హార్ట్ వర్క్ చేస్తుంది. చీమ చాలా చిన్నదే అయినా సరే హార్ట్ వర్క్ చేస్తుంది. ఆ చీమను చూసి మనం కూడా అంత వర్క్ చేయాలి, ఎప్పుడూ సోమరుగా ఉండకుండా. ఇక కాకి నుండి ఇంకా ఆహారం దొరికితే అన్ని కాకుల్ని పిలిచి అక్కడికి రప్పిస్తుంది. కానీ మనిషి లాభం వస్తే తాను ఒక్కడే అనుభవించాలని అనుకుంటాడు. కానీ కాకికి అస్సలు స్వార్థం ఉండదు, అందరితోటి పంచుకుంటుంది. ఇక తాబేలు నుండి గుడ్లు పెట్టి తన థాట్ పవర్తో, సంకల్ప శక్తితో గుడ్లు పొదిగి పిల్లలుగా మారుస్తుంది. అంటే ఎంత సంకల్ప శక్తి చూడండి. తన గుడ్లు పెట్టేసిన తర్వాత అది ఎక్కడికో వెళ్ళిపోతుందట, ఆ మేత కోసమో దేనికో. ఈ లోపల వర్షం వస్తుంది, అమ్మో నా గుడ్లన్నీ పగిలిపోతాయని అక్కడ నుంచే సంకల్పం పెడుతుందట. థాట్ పవర్ తాబేలుకి అంత థాట్ పవర్ ఉంది. అంతకన్నా 100 రెట్లు మనకు థాట్ పవర్ ఉందట. అది దాన్ని ఎందుకు మనం ఉపయోగించుకోలేకపోతున్నామంటే అజ్ఞానంగా ఉన్నంతసేపు ఆ థాట్ పవర్ పనిచేయదట. ఎవరైతే శుద్ధంగా ఉంటారో, తాబేలు అంత శుద్ధంగా ఉంటుంది కాబట్టి దాని థాట్ పవర్ పనిచేస్తుంది, మనకు కూడా పనిచేస్తుంది. ఇంకా ఈగ కళాయిలో పంచదార పాకం పక్క నుండి తినొచ్చు కదా, కానీ తినడానికి ప్రయత్నం చేయదు. మొత్తం అంతా తనే తినేయాలని ఆ మరిగి పాకంలో పడిపోతుంది. అంటే అంత ఆశ. మానవుడు కూడా కామ, క్రోధ, లోభ, మోహ అన్నిటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి. లేకపోతే కళాయిలో పడి ఎలాగైతే చనిపోతుందో ఏగా మన పని కూడా అలాగే అవుతుంది అని చెప్పారు. ఇంకా ఇతరులు మేలు కోరి మంచి చేయండి, అందరూ బాగుండాలని, సృష్టిలో అంతా క్షేమంగా ఉండాలని, అన్ని జీవరాశులు బాగుండాలని ప్రార్థన చేయాలి ఎప్పుడు. ఏ కులం వారిని అయినా హీనంగా చూడమని అల్లా ఖురాన్లో ఎక్కడా రాయలేదు. అందరినీ ఏకత్వ భావంతో చూడమనే ఖురాన్ చెప్పింది. అందరికీ సహాయం అంటే హెల్ప్ చేసే స్వభావం కలిగి ఉండాలి, ఎప్పుడు హెల్పింగ్లోనే ఉండాలి. ఇచ్చిన మాట తప్పక పాటించాలి. మాటలు
మార్చకూడదు. మనం మాట ఇచ్చామంటే తప్పకుండా పాటించాలి. మార్చకూడదు. న్యాయం చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా న్యాయం చేయాలి. న్యాయమే చేయాలి. పేదవారికి దానం చేయాలి. ముఖ్యంగా అన్నదానము ఇంపార్టెంట్గా అన్నదానాన్ని ఎప్పుడూ చేస్తూ ఉండాలి. నీకు ఏదైతే జరగకూడదు అని ఎప్పుడు అనుకుంటావో అలాగే అందరూ కూడా ఆనందంగా ఉండాలని నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అందరినీ కూడా అదే విధంగా కోరుకోవాలి. ఇక శాశ్వతంగా ఉండేదే ఆత్మ అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. దైవం సృష్టికి ముందే ఉన్నారు. అల్లాహ సృష్టి అంతరించిన తర్వాత కూడా ఉంటారు. ఆత్మలు కూడా ముందు నుండి ఉన్నాయి, తర్వాత కూడా ఉంటాయి. కానీ శరీరం ముందు లేదు, తర్వాత ఉండదు. తన జీవిత కాలానంతరము భూమి మీదే అంతమై మట్టిలో కలిసిపోవడం అందరికీ తెలుసు. ఈ ఆత్మ మనకి జన్మ తీసుకున్న తర్వాత ఈ శరీరం కనిపించుతుంది. ఆ తర్వాత ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత శరీరం కనిపించదు. కానీ ఆత్మ ఉన్నత లోకాలకు వెళ్ళిపోతుంది. ఇక మట్టిలో కలిసిపోతుంది ఈ శరీరము. అందరికీ తెలుసు ఈ శరీరంలో ఉన్న ఆత్మ చైతన్యంతో పాటు అనంత లోకాలకు వెళ్ళగలుగుతుంది ఆత్మ. ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది కానీ ఆత్మ అయితే మాత్రం అనంత లోకాలకు వెళుతుంది. ఆత్మశక్తితోనే శరీరం జీవించి ఉంటుంది. మనుషులు శరీరం గురించి ఆలోచిస్తున్నారు కానీ శాశ్వతమైన ఆత్మ గురించి ఏమాత్రమూ ఆలోచించట్లేదు. ఆత్మ నుండి దైవం వరకు చేరే సాధన చేయాలి. శరీరంతో దైవం ఎవరూ చేరలేరు. శరీర స్థితిలో ఉండి ఈ స్థూల శరీరంతో పూజలు, స్తోత్రాలు, జపాలు ఎన్ని చేసినా మీరు ఆ యొక్క అనంత ఆత్మ చైతన్యాన్ని మీరు పొందలేరు. శాశ్వతమైన ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలంటే ఎప్పుడూ ఆయనతో కలిసి ఉండాలి. ఇక నదిలో మునిగితే స్నానం, నీలో నువ్వు మునిగితే ధ్యానం. ధ్యానం అన్న ఒకటే. మనసును ఒకే దిశలో పెట్టి ఏకాగ్రత మీట్లో ఉండండి. మీట్ చేసుకోండి, సౌండ్ వచ్చేస్తుంది. సరిత గారు మీట్ చేయండి. ధ్యానం అన్నా ముఖరబ్బ అన్నా ఒక్కటే. మనసును ఒకే దిశలో పెట్టి ఏకాగ్రతతో ఉండి ఏదో ఒక స్థితిలో శూన్య స్థితికి వెళ్ళడమే ధ్యానం. ధ్యానం అనగా ఆత్మ చుట్టూ ఉన్న చెత్తని నివారించి స్నానం చేయించడం. ఆత్మ చుట్టూ చెత్తని నివారించి స్నానం చేయించడం అంటే అదే ధ్యానం అన్నమాట. మీలో ఎంతమంది ఆత్మకు స్నానం చేయిస్తున్నారు రోజు? ఒక్కసారి ఆలోచించండి. శరీరానికి స్నానం చేయిస్తే శరీరము వాసన రాకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఆత్మకు స్నానం లేకుండా కామం, క్రోధం, మోహం, అహంకారం, ఈర్ష, చాడీలు చెప్పుకునుట, మోసం, దగ ఇవన్నీ ఉంటాయి. ధ్యానం ద్వారా ఆత్మశుద్ధి కలిగితే ఇవన్నీ పోయి దైవం యొక్క సుగుణాలు వస్తాయి. అయితే దైవీ గుణాలు ఏమిటి? ప్రేమ, దయ, కరుణ, నిజాయితీ, ఏకత్వం, అంటే పూర్తి విశ్వం నాదే అన్న భావన, హింస లేకపోవడం, ధర్మం, ఇవన్నీ దైవ గుణాలే. ఈ దైవ గుణాలను పెంపొందించుకోవడమే ఆత్మకు స్నానం చేయడం అంటే. ఇంకా పూజించే వాటిని కూడా చంపుతున్నారు. హిందువులు పుట్టలో ఉన్న పాముకు పూజ చేస్తారు. ఎంత భక్తితో నమస్కరించి పాలు, గుడ్లు వగేరా పెడతారు. అదే పాము బయట కనబడితే ఇంటిలోకి వచ్చిన భయంతో చంపేస్తారు. ఎందుకని? పుట్టలో ఉంటే దైవమా? మరి పూజించడం ఎందుకు? చంపడానికి ఇది పాపం కాదా? మరి పుట్టలో ఉన్నప్పుడు దైవంగా చూస్తారు, అది బయటకు వస్తే దాన్ని చంపుతారు. ఎందుకు అంత పాపం చేస్తున్నారు? ఇది అజ్ఞానం కాదా? వేపకర్ర ఇంటి గుమ్మానికి వాడతారు. ఆ వేపగుమ్మ గడపకు కాలు తగిలితే పాపం అంటారు. కానీ చెట్టుని నరికి చంపిన తర్వాత గుమ్మం అయింది. చెట్టు నరికి ఆ దేవత ప్రాణాలు మాత్రం తీయటం లేదా? ఇది తప్పు కాదా? మరి గడప తగిలితే ఆ గడపకి నమస్కరిస్తాము, కానీ ఆ వేప చెట్టునే నరికి ఇంట్లో పెడితే అప్పుడు ఆ దైవం కాదా? ఇది స్వార్థం కాదా? దిష్టి తీసి రోడ్డు మధ్యలో వేస్తారు. ఎందుకు దిష్టి తీసి? అంటే మీ కర్మలన్నీ ఎదుటి వారికి పోవాలనా? ఎవరైనా అది తొక్కితే ఆ దారిద్ర్యం వాళ్ళకి వెళ్తుందన్న భావం వారికి ఉంది. ఇది స్వార్థం కాదా? అంటే ఎవరికి కూడా ఏకత్వ భావం లేకే కదా ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు.
తనకు మంచి జరగాలి, ఎదుటి వాళ్ళకి ఎలాంటి దారిద్ర్యం వెళ్ళినా పర్వాలేదని దిష్టి తీసి మరి పక్కవాడి గుమ్మంలో వేస్తూ ఉంటారు. అది ఎంత స్వార్థం ఒక్కసారి తెలుసుకోండి. హింస మహాపాపము. ఎదుటివారు మనల్ని చెంపదెబ్బ కొడితే వెంటనే మనం ఆ దైవానికి దీని పరిణామం తప్పక రాస్తాడు అని అంటాము. నీవు అనుభవించక తప్పదు అంటాము. మరి ఒక గొర్రెని కోడిని చంపి ముక్కలు ముక్కలుగా చేసి బిర్యానీ చేసుకుని తిని ఆనందపడుతున్నారే, దానికి బాధ లేదా? ఇది మీకు హాని చేయలేదు కదా, మరి దాన్ని చంపడం పాపం కదా, ఆ కర్మ తప్పుతుందా? మీరు ఆ పాపం అనుభవించక తప్పదు కదా. ఒకసారి ఆలోచించండి. చెత్త వేసుకోవడం ఎందుకు, క్లీన్ చేసుకోవడం ఎందుకు? చాలా మంది ధ్యానం చేసేవాళ్ళు ఉంటారు, వారి గురించి చెప్తున్నారు. మనం దైవత్వం పొందడానికి ధ్యానం చేస్తూ మనసు శూన్యం చేయడానికి ప్రయత్నిస్తూ మరో పక్క రాజకీయ చర్చలు, చాడీలు, అనవసర విషయాల పట్ల ఆసక్తి, కోపం, ద్వేషం, మోహం, డబ్బు పిచ్చి, పక్కింటి విషయాలు, బంధువుల విషయాల పట్ల ఆసక్తి, ఇదంతా కాలాన్ని వృధా చేయడమే కదా. వీటన్నిటినీ మన మనసు బుట్టలో వేస్తున్నాము. మరో పక్క ఆ చెత్తను క్లీన్ చేయడానికి ధ్యానం చేస్తున్నాం. అవునా? అసలు ఒక్కసారి మనం ఏం చేస్తున్నామో మనం ఒక్కసారి ఆలోచిద్దాం. దైవం గొప్ప కార్యం కోసం మనల్ని ఎంచుకుంటుంది. నేను చేస్తున్నాను అన్న భావం లేకుండా ఏ గొప్ప పని జరిగినా అది దైవశక్తితో ఆత్మ ద్వారా జరుగుతుంది అని అనుకోవాలి. మీరు కేవలం సాక్షి మాత్రంగా ఎలాంటి జడ్జిమెంటు లేకుండా పని చేయండి. ఇదంతా కూడా దైవ కార్యం చేయడానికే మనం ఈ భూమండలానికి వచ్చాము. ఆ విషయం గుర్తుపెట్టుకుని చేసే ప్రతి పని సాక్షి తత్వంతో చేసినప్పుడు పనులన్నీ ఆ దైవమే జరిపిస్తారు. ఎవరు నావారు, ఎవరు మీవారు? భార్య నాది కాలేదు, భర్త నా వాడు కాలేడు, కొడుకులు నా వారు కాలేరు, కూతుళ్ళు నా వారు కాలేరు, మనవలు వగైరా ఎవరైనా నా వారు కాలేరు. ఎందుకంటే అందరూ నేను అనే భావంతో ఉన్నవాళ్లే. నేను ఆత్మను అన్న భావంతో ఉంటే కేవలం బంధుత్వాలే కాక విశ్వంలో ఉన్నవారు అంతా నా ఆత్మీయులే అని తెలుస్తుంది. అది ఆత్మస్థాయిలో ఉన్నవారికే అర్థమవుతుంది. మరి ఈ ప్రాపంచిక బంధాలన్నీ కూడా అవి ఈ శరీరం ఉన్నంతసేపే, భార్య కానీ, భర్త కానీ, బిడ్డలు కానీ, బంధువులు కానీ. కానీ ఆత్మతో ఎప్పుడైతే సంబంధం పెట్టుకుంటామో ఉన్నతలోక ఆత్మీయులందరూ కూడా మనకి ఆత్మస్థాయిలో అందరూ కూడా మనకి బంధువులు అవుతారు, ఆత్మ బంధువులు అవుతారు. ధ్యానం ఎవరైనా చేయవచ్చు. మీరు ఏ మతం వారైనా కావచ్చు. ధ్యానం చేసేటప్పుడు ఏ విగ్రహం కానీ, ఫోటో కానీ ఆలోచనలో కూడా రానీయకండి. కేవలం కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఆలోచన లేని స్థితిలో కూర్చోండి. శ్వాసను ధ్యానించండి. దైవాన్ని చేరడానికి సులువైన మార్గం ఒక ధ్యానం ఒకటే. ఇది ఏ మతానికి సంబంధించింది కాదు. నేను ముస్లిం మతస్థుడినైనా నేను ఖురాన్ చదువుతాను, అలాగే అల్లాను ప్రార్థన చేస్తూ ఉంటాను. నా మతాన్ని ఏమీ నేను మార్చుకోలేదు. కానీ పిరమిడ్ ధ్యానం చేస్తాను, పిరమిడ్ కట్టాను. ఎందుకంటే ఈ ధ్యానం అనేది సర్వ మతాలకి సంబంధించింది, ఏదో ఒక మతానికి పరిమితం కాదు. మంచి పనులు చేసి పుణ్యం సంపాదించండి. ప్రాపంచిక జ్ఞానం ఒక్క పైసా కూడా విలువ లేనిది. మీరు చనిపోయిన తర్వాత ఇది కేవలం భూ ప్రపంచంలో ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. మీరు ప్రాపంచిక సంపదలు ఏవి సంపాదించినా. దైవ జ్ఞానం వల్ల రెండు రకాల జ్ఞానాలు కలుగుతాయి. ఒకటి ప్రాపంచిక జ్ఞానము, రెండవది పరలోక జ్ఞానము లేదా ఆధ్యాత్మిక జ్ఞానము. దైవ జ్ఞానం ఎప్పుడైతే పట్టుకుంటామో ప్రాపంచిక జ్ఞానము వస్తుంది, ఎందుకంటే ఎలా జీవించాలనే జీవన విధానాన్ని తెలుసుకుంటాము. ఇక ఆధ్యాత్మిక జ్ఞానం కూడా మనకి అద్భుతంగా, ఇంకా ఆధ్యాత్మిక జ్ఞానం ఎప్పుడైతే పొందుతామో పరలోక జ్ఞానం కూడా మనకి అందుతుంది. నిజానికి లోకం మాత్రమే మన లోకము. పరలోకం నుంచే వచ్చాం మనము. అసలైన లోకం అదే. అది అందరూ అర్థం చేసుకోవాలి. నిజానికి పరలోకంలో మనం ఎక్కువ కాలం గడపాలి. అలాంటి అనంతకాలం గడపాల్సిన జీవితానికి సరైన పునాది ఇక్కడ వేసుకోవాలి. అక్కడ ఎంతో కాలం గడపాలి పరలోకంలో మనము. మరి ఈ భూమి మీద మనం ఉన్నది 60, 70 లేకపోతే 80 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండము. ఈ సమయంలోనే పరలోక జ్ఞానాన్ని పొంది గట్టి పునాది ఈ భూలోకంలోనే వేసుకోవాలి.
అంతేకాని భూలోకంలో చిన్నపాటి 60-70 సంవత్సరాల బతుకు కోసము ఎన్నో తప్పులు చేసి, మోసాలు చేసి, అబద్ధాలు చాడీలు, దొంగ దెబ్బతీయటాలు చేస్తున్నాము. ఇలాంటివి చేస్తూ ఉంటే పరలోకంలోకి వెళ్ళటానికి పునాది కాదు కదా. కనీసం ఆధారం కూడా మనకు దొరకదు. ఇంకా ధ్యానము అన్ని లోకాల యొక్క పరిభాష. ప్రాపంచిక జ్ఞానము తెలుగు భాషలాగా పనిచేస్తుంది, అంతే కదండి. ప్రాపంచికమైన భాష తెలుగు భాష మనకి ఇక్కడ మాత్రమే పనిచేస్తుంది. అది ఆంధ్రాలోనే అర్థం అవుతుంది. ఇంగ్లీషు ఇంచుమించు పూర్తి ప్రపంచానికి అర్థం అవుతుంది. అలాగే ధ్యానంతో ఆత్మజ్ఞానం సంపాదించుకున్నప్పుడు పూర్తి విశ్వంతో పరలోకంతో ఉపయోగపడుతుంది. మన తెలుగు భాష ఆంధ్రాకే పరిమితం. అలాగే ఇంగ్లీష్ భాష మొత్తం ప్రపంచమంతా ఇంగ్లీష్ అందరికీ తెలుసు, అందరికీ ఉపయోగపడుతుంది. కానీ ఆత్మజ్ఞానం అనేది సంపాదించుకుంటే ఇంకా పరలోకంలోనే విశ్వం అంతా కూడా ఆత్మ భాష అందరికీ అర్థమవుతుంది. ఇక ఎలాగైతే ఇంగ్లీష్ ప్రస్తుత ప్రపంచ భాషగా అయిందో అలాగే ధ్యానం అన్ని లోకాల యొక్క శాశ్వత పరిభాషని మనం పొందుతాము. అన్ని లోకాల్లో ఉన్న ఆ మాస్టర్స్ అందరితోటి కూడా మనం మాట్లాడగలుగుతాము. అదే ఆత్మజ్ఞానం పొందినప్పుడు ఆత్మ భాషను పొందుతాము. దైవత్వం కోసం అన్వేషించాలి. ఒక పావురాన్ని వైజాగ్ నుండి తీసుకువెళ్ళి తునిలో వదిలితే మరలా అది వైజాగ్ తిరిగి వస్తే దానికి మోక్షం వచ్చినట్లే. కానీ అది అలా చేయదు కదా. అలానే మనం ఆత్మస్వరూపంతో భూమి మీదకి వచ్చాము. ఇక్కడిక్కడే తిరిగి పూర్ణ ఆత్మను తెలుసుకోలేక ఇక్కడే భూమి మీద జన్మలు తీసుకుంటూ తిరుగుతున్నారు. మాయలో పడిపోవడం అంటే ఇదే. పావురం కూడా ఎక్కడ 10 పావురాలు కనపడితే అక్కడ దిగిపోతుంది. అలా కాకుండా తన గమ్యాన్ని అన్వేషించినట్లయితే ఆ గమ్యానికి చేరుతుంది. పావురం ఎక్కడన్నా 10 పావురాలు కనిపిస్తే తను వెళ్ళవలసిన గమ్యాన్ని మర్చిపోయి ఆ గుంపులో దిగిపోతుందట. వాళ్ళతో కలిసిపోయి తను వచ్చిన మార్గాన్ని మర్చిపోతుందట. అలాగే మనం వచ్చిన పని భూమి మీదకి వచ్చి ఏది చేయాలో అది చేయకుండా మర్చిపోయి ఇక్కడిక్కడే తిరుగుతున్నాము, పైలోకాలకు వెళ్ళట్లేదు. మళ్ళీ ఆ జ్ఞానం తెలుసుకునే వరకు మనము ఈ భూమండలం మీద జ్ఞానాన్ని పొందాలి. అలానే మనం కూడా పూర్ణాత్మ అంటే దైవం గురించి అన్వేషించి ఆ మార్గంలో ప్రయాణిస్తే దైవత్వం ఖచ్చితంగా పొందుతాము. ఇంకా బావిలో కప్పలాగా ఉండిపోతున్నామట. ప్రతి మతం మాదే గొప్ప అని వాదిస్తూ తృప్తి పొందుతున్నారు. మానవత్వం మర్చిపోయి మూర్ఖత్వం వచ్చి చంపుకున్న సంఘటనలు ఉన్నాయి. ప్రతి మతం మా మతం చాలా గొప్పది అంటూ నూతిలో కప్పవలే ఉంటున్నారు. ప్రతి నూతికి ఒక పరిధి ఉంది. అందులోని కప్పలు అది చాలా విశాల ప్రపంచం అనుకుంటాయి. అందులో నుండి బయటికి రావడానికి ఏ కప్పకు ఇష్టం ఉండదు. కానీ విశాలమైన నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి. అన్నీ చూస్తే కానీ బావి అన్నది ఎంత చిన్నదో వాటికి అర్థం కాదు. కానీ ఆ బావిలోనే ఉండి ఇదే ప్రపంచం అనుకుంటుంది. అలాగే మనుషులు తమ తమ మతాలు గొప్పవంటూ, మేమే గొప్పవారు అంటూ, మేమే స్వర్గంలో ప్రవేశిస్తాము అనే నమ్మకం కలిగి ఉన్నారు. వీరి జీవితం కూడా నూతిలో కప్పలు లాంటివే. ధ్యానం చేసేవారు ఎక్కువ శాతం మతానికి అతీతంగా ఉంటారు. అందరితో కలిసిమెలిసి ఉంటారు. విశాల హృదయంతో అందరి పట్ల మంచిగా ఉంటారు. వీరికి ఎంతో జ్ఞానం తెలుస్తుంది. అయినా మామూలుగానే కనిపిస్తారు. ఆనందంగా జీవిస్తారు. సముద్రమంతా జ్ఞానాన్ని పొందుతారు ధ్యానం చేస్తే. జీవులకు సహాయం చేస్తే దైవానికి చేసినట్లే. పేదవారికి దానం ఇవ్వడం, వారి ఆకలి తీర్చడం, పేదరికం ఉన్న చోట సహాయ సహకారాలు అందించడము, 100% కరెక్ట్గా ఇవ్వడము, సత్యం మాట్లాడడము, అందరినీ గౌరవించడము, అల్లాహా చేసిన మేలును రోజుకి ఎన్నిసార్లు స్మరిస్తూ అల్లాకే ధన్యవాదాలు చెప్పుకోవడము, గర్వం లేకుండా, అహంకారం రవ్వంత కూడా లేకుండా జీవించాలి. ఈ సంస్కారము ధ్యానం చేయడం వల్ల, జ్ఞానాన్ని పొందిన వల్లే ఈ సంస్కారం వస్తుంది ప్రతి ఒక్కరికి. అదే అల్లా మెచ్చుకుంటాడు. ఇంద్రియ మాయలో పడకండి. ఆత్మజ్ఞానం తెలుసుకునేందుకు శరీరం చాలా అవసరం. అలాగని ఇంద్రియాల మాయలో పడి శరీరానికి ప్రాధాన్యత ఇచ్చి శరీర సుఖాలనే అనుభవిస్తూ ఉంటారు. అప్పుడు మనం ఆత్మ విషయం మరిచి ఇంద్రియాల వలలో చిక్కుకుని ఆత్మశక్తిని, దైవశక్తిని మరిచి దిగజారిపోతాము. అప్పుడు అది నరక నివాసం అవుతుంది. తల్లి గర్భం నుండి వచ్చింది ఆత్మయే. శరీరం చనిపోయిన తర్వాత పైకి వెళ్ళేది కూడా ఆత్మయే. ఆత్మ వచ్చినప్పుడు ఫ్రెష్గా వచ్చింది. పైకి వెళ్ళినప్పుడు
97 చెడు కర్మలు పాపాలు చేసి వెళితే అక్కడ ఆ పరలోకాల్లో నరకం కాక ఏముంటుంది? శరీరంలో ఉన్నప్పుడే నేను ఆత్మనని తెలుసుకుని గొప్ప గొప్ప పనులు చెయ్యాలి. అప్పుడే ఆ దైవం అంటే అల్లాహ వద్దకు మరణాంతరం చేరుకుంటాము. ఆ దైవంతో అనుసంధానం అవుతాము. ఇక అసలు మనసే వేగం ఎందుకు పెరుగుతుంది? మనసు వేగం ఎందుకు పెరుగుతుంది? అనవసరమైన విషయాల వలన, కోరికల వలన, కామ కోరికలు, క్రోధం, మోహం, లాభ నష్టాలు, అహంకారం, విరోధాలు, చాడీలు చెప్పడం, ద్వేషం, గొప్పలు చెప్పుకోవడం, అబద్ధాలు చెప్పడం, టీవీ చూడడం, పెద్దరికం కావాలనుకోవడం, చావు, భయం, అనారోగ్యం, స్వార్థం, నేను, నాది అనడం, వీటన్నిటి వలన మనసు వేగం పెరుగుతుంది. పైన చెప్పబడిన అన్నిటికీ మీరు ధ్యానం చేసి ఉంటే వాటి నిజస్థితి మీకు అవగాహనకు వస్తుంది. అందుకు ఆలోచనలను, మనసును గమనించాలి. అందుకు ధ్యానం చేసే తీరాలి. ఎలాంటి ఆలోచనలు లేకుండా కూర్చోవడమే ధ్యానం. ఏ ఆలోచన లేనప్పుడు కాస్మిక్ ఎనర్జీ, ఆ దైవశక్తి మనలోకి అధికంగా ప్రవహిస్తుంది. అప్పుడు మనలో మంచి మార్పులు కలుగుతాయి. తద్వారా మంచి లక్షణాలను పొందగలం. ఇక నేను ఎవరు, దైవం ఎవరు అని ప్రశ్న వేసి ధ్యానం చేస్తే జవాబు వస్తుంది. సత్యం తెలుస్తుంది. ధ్యానం చేయకుండా 99% వారికి ల్యాండ్లైన్ ఫోనుల్లోనే హెడ్సెట్ చేతిలో పట్టుకున్నట్లే మీరు దేవునితో మీ కష్టాలు చెబుతున్నారు, ప్రార్థిస్తున్నారు, కానీ అసలు కలెక్షన్ లేనే లేదు. అయినా మీరు ప్రయత్నం చేస్తూ 50, 60, 100 సంవత్సరాలు ప్రయత్నం చేసి శరీరం వదిలి వెళ్ళిపోతారు. దైవశక్తి రూపంలో ఉంది. మీరు శరీర పరిధి, మనస్సు పరిధి దాటి ఆత్మస్థాయిలో జీవించడం నేర్చుకోండి. అంటే మీకు దైవానికి కలెక్షన్ కుదిరిన తర్వాత కాల్ చేయండి. అటువైపు నుండి సమాధానం వస్తుంది. మీకు కావాల్సింది నెరవేరుతుంది. మీరు ల్యాండ్లైన్లోని, ఫోనుల్లోని, గుడుల్లోని, చర్చిల్లోని దైవ ప్రార్థన చేస్తే మీ 50, 60, 100 సంవత్సరాలు ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది. ఆ దైవశక్తిని మీరు పొందాలి అంటే ధ్యానం చేసి దైవంతో కలెక్షన్ ఏర్పడినప్పుడే మీరు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో పూర్తిగా అవగాహన కలుగుతుంది అని చెప్తున్నారు. ఇంకా చీకటి నుండి వెలుగు వైపుకు ఆధ్యాత్మికతలో ఉండి దైవ మార్గంలోకి వెళ్ళవలసిన వారు నిత్యము దైవ చింతన ఆలోచనలో ఉండాలి. వారి ఏకాంతంలో ఎక్కువ సమయం గడపాలి. సత్యం గురించే మాట్లాడాలి. సత్యంలో జీవించిన వారితో ఎక్కువ గడపాలి. సరి అయిన ధ్యాన పద్ధతిలో ధ్యానం చేస్తూ నేను ఎవరు అన్నది తెలుసుకోవాలి. ఇతరుల గురించి, ఇతర విషయాలు, చెత్త విషయాల గురించి ఆలోచించకుండా జీవించాలి. లైట్ వేయగానే చీకటి మాయమై వెలుగు వచ్చినట్లే మంచి లక్షణాలు మనలో ఉండడం వల్ల మనలో ఉన్న అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం కలుగుతుంది. దైవ మార్గం దర్శనమిస్తుంది. లైట్ వేయగానే ఆ చీకటి ఎలా మాయమైపోతుందో మనలో ఉన్న అజ్ఞానం అనే చీకటి తొలగిన వెంటనే ఆ జ్ఞానం అనే కాంతితో మనము జీవించగలుగుతాము. ఇంకా స్వచ్ఛమైన నమాజ్ వలన అల్లాహ్ కృప లభిస్తుంది. మనసులో ఏ ఆలోచనలు లేకుండా, కోరికలు అలజడి లేకుండా నమాజ్ చేస్తే తప్పక పరిపూర్ణం చేకూరుతుంది. మనసుకు అతీతంగా దైవం ఉంది. అసలు శిశులైన స్వచ్ఛమైన జ్ఞానభూమికి ఉంది. భక్తితో అక్కడ వరకు చేరితే మీకు అల్లాహ యొక్క గుప్త జ్ఞానం తెలుస్తుంది. ఇది ఏకాగ్ర మనసుతో అల్లాహపై పూర్తి ప్రేమతో, మంచి సంస్కారాలతో అనగా దయా, జాలి, కరుణా భావాలతో పరిపూర్ణంగా ఉంటే ఆ దైవానుగ్రహం వెంటనే కలుగుతుంది. మనసును దాటితే దైవ మార్గంలో వెంటనే ప్రవేశించవచ్చు. అక్కడ అల్లాహ ఉనికి మీకు విదితం అవుతుంది. మీరు అల్లాహకి నమాజ్ చేస్తారు, కానీ కోరికలతో ఆ కోరికలు వదిలిపెట్టి ఎప్పుడైతే మీరు అల్లాహని ప్రార్థన చేసినా, ధ్యానం చేసినా అవన్నీ కూడా మీకు నిజమవుతాయి. దైవత్వం పొందాలంటే 100% నిజం చెప్పడం అలవాటుగా కావాలి. వ్యాపారంలో రవ్వంత మోసం చేయకూడదు. మీ అబ్బాయిలకు కట్నం తీసుకోరాదు. డబ్బు వడ్డీకి ఇవ్వకూడదు. ఎందుకంటే వడ్డీలు ఇచ్చి వాళ్ళని పీడించి వారిని అక్రమంగా మోసం చేస్తున్నారు. ఎందుకంటే వారందరూ కూడా దైవం నుంచి వచ్చిన దివ్యాత్మ స్వరూపులే కదా. అందుకని వారికి సహాయం చేయాలి, కానీ వడ్డీ ద్వారా వాళ్ళని పీడించకూడదు. అవకాశం ఉంటే సహాయం చేయాలి, ఎవరిని బాధ పెట్టకూడదు. ముఖ్యంగా అహంకారం ఉండకూడదు. ఎవరికి డబ్బు సహాయం చేసినా ఏమాత్రము ఎవరికి చెప్పకూడదు.
తూకంలో కొలతలు తేడా చేయరాదు. అవకాశం ఉన్నా ఎవరి వస్తువును వారు అనుమతి లేకుండా తెచ్చుకోకూడదు. పేదవారికి డబ్బును సహాయం చెయ్యండి. నాకు అల్లాహ అన్నీ ఇచ్చారు, నేను చాలా కరెక్ట్ మనిషినని అనుకోకూడదు. ఎప్పుడు తన గొప్పలు తను చెప్పుకోకూడదు. ఏ క్షణానికి ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. సాధన, ఆచరణ ముఖ్యం. మనమందరము గురువు వద్ద ఆధ్యాత్మిక విద్య అభ్యసించి ఈ ఆత్మతో పరమాత్మని సంబంధం చేరుకోగలగాలి. ఆధ్యాత్మిక విద్య తెలుసుకున్న తర్వాత దైవంతో కలెక్షన్ ఏర్పడితే మీరే తక్కిన వారికి గురువుగా అవుతారు. ఆ తర్వాత మీరే ఆ గురువుపై ఆధారపడడం మానేస్తారు. ఎందుకంటే అప్పుడు మీకు ఇక గురువు అవసరం ఉండదు. మీరు గురువు చెప్పింది ఆచరించకనే గురువే దైవం అనటం తప్పు. గురువు ఏది చెప్తే అది మీరు ఆచరించాలి. కానీ గురువే దైవం అనుకుంటూ గురువు చుట్టూ చేరితే మీకేమీ పొందలేరు. ముందు ఆచరించండి. అప్పుడు అంతరార్థం గ్రహించి తద్వారా సత్యం విదితం అవుతుంది. గురువు గురించి గొప్పలు చెప్పడం కూడా ఆహానికి సంబంధించిందే. ఇది కూడా మాయకు సంకేతమే. ఎప్పుడు మా గురువు అనుకుంటూ గురువు చుట్టూ తిరగడం కాదు. గురువు చెప్పిన విషయాల్ని ఆచరించినప్పుడే గురువుకి ఆనందము. బిస్మిల్లా అని ఉదయాన్నే లేచి, నేను ఆత్మను, ఈ శరీరంతో నేను జీవించి ఉన్నందుకు ధన్యవాదాలు. ఈ రోజు నుండి మంచి పనులు చేయాలి. నిజాయితీగా శరీరంతో సత్య మార్గంలో నడిచి అందరికీ ఉపయోగపడే పనులు చేయగలగాలి. నా వల్ల ఎవ్వరికీ ఇబ్బంది కలగకూడదు. ఎవరిని బాధ పెట్టకూడదు. ఈ విశ్వంలో ఉన్న అన్ని జీవులు అహింసా మార్గంలో సత్యంలో ఆనందంగా జీవించాలి అని ప్రతి ఉదయము అల్లాహాని అంటే దైవాన్ని ప్రార్థించుకోవాలి. అన్నిటికీ కృతజ్ఞత చెప్పుకోవాలి. ఆత్మపూర్వకంగా దువా చెయ్యాలి. దువా అంటే ప్రార్థన. టీ త్రాగినా, టిఫిన్ చేసినా, భోజనం చేసినా, ఏది తిన్నా అల్లాహా నీకు మా ధన్యవాదాలు. నాకు కావలసినవన్నీ ఇస్తున్నావు. నేను వాటితో చాలా సంతోషించి తృప్తి పొందుతున్నాను. అల్లాహా నీకు మా ధన్యవాదాలు అని చెప్పుకుని పూర్తిగా ఆత్మపూర్వకంగా మంచి భావంతో ప్రార్థన చెయ్యాలి. గొప్ప పనులు చెయ్యండి. ఏ నష్టం జరిగినా నేను ఇది వరకు చేసుకున్న చెడు ద్వారా గతంలో చేసిన కర్మలు ఇలా వ్రాయబడింది అని అర్థం చేసుకోవాలి. నిజానికి ఇందులో దైవం తప్పు ఏమాత్రమూ లేదు. ఇప్పుడు చేస్తున్న పాపాలు భవిష్యత్తులో అనుభవించక తప్పదు. ఇప్పుడు మంచి పనులు, గొప్ప పనులు చేస్తే వెంటనే కాకపోయినా భవిష్యత్తులో తప్పక మంచి జరుగుతుంది. దైవ అనుగ్రహం లభిస్తుంది. పాపాలన్నీ ప్రక్షాళన, పాపకర్మలు తొలగిపోవడం అయిపోతాయి. అందుకే మంచి పనులు చేయండి, ఆనందంగా జీవించండి. దైవ మతం, మానవత్వంతోనే జీవితం సాగాలి. నేను సంపాదించవలసింది దైవత్వం, దైవ గుణాలు మాత్రమే. మనం మన మనసుకు అతీతంగా దైవం వైపు వెళ్ళాలి. మనలను పుట్టించిన ఆ దైవకృపతో పరమాత్మ వైపుకు పయనించాలి. గురువు దైవ మార్గంలో నడిపిస్తాడు. రోగనిరోధక శక్తిని పెంచే మందులు వాడితే రోగాలు ఎక్కువగా రావు. అలానే దైవ సంబంధితం ఉన్న గురువు మీకు కష్టాలను, బాధలను తట్టుకునే శక్తిని ఎలా పొందాలో నేర్పిస్తాడు. అప్పుడు మీరు కొంతవరకు కష్టాలు ఉన్నప్పటికీ ఆనందంగా ఉంటారు. పూర్తి సుఖజీవితం గడుపుతూనే దైవ సన్నిధికి సహజంగా చేరే మార్గాన్ని గురువు చూపిస్తాడు. మనం చేయవలసింది ఆ గురుబోధనలతో సాధన మరియు ఆచరణ తప్పనిసరి. దానం చేసినందుకు లెక్క వేయరాదు. మీరు వ్యాపార సంపాదనలో అభివృద్ధి కారణంగా ఆర్జించిన లాభం అల్లాహ మనకి ఇచ్చిన సంపాదనలో ఇంటికొచ్చుకోను మిగిలిన డబ్బు నుండి కనీసము 25% అవసరం ఉన్నవారికి సహాయం చేయాలి. మీరు ఎంత ఎక్కువ అయినా ఇవ్వవచ్చు. ఇస్తే లాభం వస్తుంది అని భావించి ఇవ్వద్దు. ఆ దైవం మనకి ఇచ్చిన డబ్బును ఆ దైవ ప్రియ ప్రజలకు అనగా పేదలకు ఇచ్చి వారికి కొంత చేయూతనివ్వాలి. అప్పుడు ఆ సంతృప్తితో దైవం మనకు ఆ అవకాశం ఇచ్చినందుకే ధన్యవాదాలు తిరిగి ఆ దైవానికే చెప్పుకోవాలి. కానీ నేను ఇంత సహాయం చేస్తున్నాను, నేను ఇన్ని ఇచ్చాను, అన్ని ఇచ్చానని ఎప్పుడూ చెప్పుకోకూడదు. ఇంకా దైవ కృప ఎప్పుడు ఉంటుందంటే బ్రతికి ఉండగానే లోబిగా మారకుండా
25% పిల్లా పాపలకు కొడుకులకు ఇచ్చి 50% పేదలకి దైవ మార్గంలో ఖర్చు పెడితే ఆ దైవ కృప మన మీద ఎక్కువగా ఉంటుంది. మీరు చనిపోయిన తర్వాత పైలోకంలో కనీసము 25 ఇన్కమ్ ట్యాక్స్ అయినా ఇచ్చావా అని అడిగితే మీరు ఏ సమాధానం చెప్తారు? మీరేమన్నా మీ సొంత మనుషులకు కాకుండా బయట వారికి ఏమన్నా ఇచ్చారా, దానం చేశారా, ధర్మం చేశారా అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? కనుక కనీసం అది అయినా ఇవ్వండి. ఏది ఎవరికి పంచినా చివరికి వెళ్ళేది మాత్రము ఖాళీ చేతులతోనే. అందుకే ఖాళీ చేతులు చూపడానికే ప్రపంచ విజేత అయినటువంటి అలెగ్జాండర్ తన శవపేటికలో 2 కన్నాలు పెట్టించి తన 2 చేతులు ఆ కన్నాల ద్వారా బయటికి పెట్టి తనని పూడ్చమని ఆదేశించాడు. ఎందుకంటే గొప్ప పనులు చేసేవారికి ఏ లోకంలోనైనా జీవితం గొప్పగానే ఉంటుంది. నేను ఇంత సామ్రాజ్యాన్ని సంపాదించిన, ఇంత రాజ్యాన్ని పొందిన, నేను వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతోటే వెళ్తున్నానని అందరికీ చూపించుకుంటూ ఆ సమాధి చేసేటప్పుడు కూడా చేతులు 2 బయట పెట్టి ఆయన సమాధి చేయడం జరిగిందట. అలెగ్జాండర్ని చూసి నేర్చుకోవాలి మనము. ఏకాగ్రత ముఖ్యం. కదులుతున్న బాణంతో ఎలాగైతే లక్ష్యాన్ని గురిపెట్టలేమో, కదులుతున్న బాణాన్ని గురిపెట్టలేము కదా, అలాగే నిలకడగా లేని మనస్సు దైవత్వంలోకి ప్రవేశించలేదు. ముందు మీ మనసుకు ఏకాగ్రత నిలిపే విద్యను నేర్పించండి. ఆ తర్వాత నమాజ్ చదివినా, అల్లాహ ఉనికిలోకి వెళ్ళినా, ధ్యానం చేసిన ఆ ఏకాగ్రత నిలిచినప్పుడే విశ్వమయ ప్రాణశక్తిని మీరు పొందగలుగుతారు. ఇంకా అనంతము. సత్యం, ప్రేమ అనంతము, జాలి, కరుణ అనంతం, ఆత్మ పరమాత్మ అనంతము, సర్వసృష్టి అనంతము, దైవశక్తి అనంతము. అనంతంగా మనకి ప్రకృతి ప్రసాదిస్తుంది. ఆ అనంతమైన ఆ సుగుణాలు ఎప్పుడైతే ఉంటుందో ఆ ప్రకృతి కూడా అనంతమైన ఆ ఆధ్యాత్మిక జ్ఞానము, ఆ ధ్యాన సంపద మనకి అందిస్తూ ఉంటుంది. ఇంకా అసలైన విద్య. మీరు నేను అందరూ ఆత్మలమే. ఆ ఆత్మ కూడా అనంత శక్తిలోని ఒక చిన్న భాగమే. మనలో ఉన్న శక్తి అనంతంలో ఉన్న శక్తితో కలపగల విద్యే అసలైన విద్య. దీనికి ధ్యాన మార్గం ద్వారా, ప్రేమ మార్గం ద్వారా, సేవా మార్గం ద్వారా మనందరము ఆ దైవానికి వెళ్ళగలం. అలాంటి పనులు చేసినప్పుడే ఆ దైవానికి దగ్గరగా వెళ్ళగలం. అప్పుడు మనం గతంలో చేసిన కొన్ని పాపకర్మలు తొలగిపోతాయి. సేవలోనే మూలంలో ఉన్న ఆ కర్మలన్నీ దగ్ధమవుతాయి. అప్పుడు వరకు మన కర్మఫలాలను మనమే అనుభవించక తప్పదు. నిత్యం ధ్యానం ద్వారా విశ్వశక్తిని పొందుతూ ఉంటే మనలో చాలా మార్పులు వస్తాయి. మొదట మీరు నిజాయితీలోకి వస్తారు. తరువాత కరుణ పెరిగే కొద్దీ మీరు జీవహింసకు వ్యతిరేకులు అవుతారు. హింసాతత్వం నుంచి అహింసాతత్వంలోకి వస్తారు. మాటల ద్వారా కానీ, చేష్టల ద్వారా కానీ ఎవరిని హింసించకుండా అహింసాతత్వంలోనూ జీవించడానికి ప్రయత్నిస్తారు. మన పట్ల మనం ధ్యాస వహించాలి. మనం స్వయంగా ఏం చేస్తున్నాము, ఏం చెబుతున్నాము, ఏమి ఆలోచిస్తున్నాము, మనల్ని మనం గమనించలేదు ఎప్పుడు. మనం చేస్తున్న వాటి పట్ల బుద్ధి మనకు సరిగ్గా పనిచేయదు, కానీ ఎదుటి వారి గురించి మాత్రం బుద్ధి బాగా పనిచేస్తుంది. మనం ఏం చేస్తున్నామో మన మీద మనకి ఎరుక ఉండదు, మనల్ని మనం గమనించుకోము. కానీ ఎదుటి వారి ఎలా ఉన్నారో అని 100% బుద్ధిని వారి మీద పెడతాము. మనం ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో గమనించాలి. మన మీద మనకు ధ్యాస ఉండాలి. మన లోపాలను చూసుకుని సరిచేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఎదటి వారి లోపాలు చూసి జడ్జి చేయడం కాదు, మన లోపాలను మనం జడ్జి చేసుకుంటూ ఏ రోజు లోపాలను ఆ రోజు సరిచేసుకుంటూ ఉండాలి. అప్పుడే నిజమైన ఆధ్యాత్మికతో ఆనందంగా జీవిస్తాము. తెలుసుకోవలసింది ఎంతో. మరి మనం ఏం చేస్తున్నాము? ఆత్మజ్ఞానం ఉంటే సరిపోదు, ఆ తర్వాత ఆత్మ విజ్ఞానం ఉండాలి. ఆ అజ్ఞానము వదిలిపెట్టి ఆ జ్ఞానంలోకి వస్తాము. జ్ఞానము నుంచి విజ్ఞానాన్ని నేర్చుకోవాలి. మరి మనం ఇవన్నీ తెలుసుకోవాలనే ఈ భూమి మీదకి వచ్చాము. కానీ మనం కేవలం భూమి మీద ఉన్న విలాస వస్తువులు, బంగారం, చీరలు, కట్నాలు, ఇల్లు, పొలాలు, వీటి మీదే ఆశ ఎక్కువయ్యి మనం మాయాబజారు వైపు వెళ్ళిపోతున్నాము. ఈ జీవితకాలం చాలా తక్కువ.
అని తెలిసి కూడా ఆ మోజులో పడి జీవిస్తున్నాము. ఇది ఒక యాత్రా స్థలం మాత్రమే. దీని తర్వాత జీవితం అల్లా కృప వల్ల లక్షల కోట్ల జీవితం ఉంది ఆ పైలోకంలో. దాని గురించి ఆలోచించండి. ఈ భూమి అనే పాఠశాలకు వచ్చాం మనము. ఆ సంగతి మర్చిపోయి ప్రాపంచికమైన వ్యామోహంలో పడి మన సమయాన్నంతా వ్యర్థం చేసుకుంటున్నాము. గతాన్ని మార్చలేము, కానీ భవిష్యత్తును మార్చుకోగలం. మరి గతం కదా, ఆ జరిగిపోయిన గతాన్ని మనం మార్చలేము. ఇప్పుడు వరకు ఎన్నో వందల జన్మలు ఎత్తి ఈ భూమి మీదకి వచ్చాము. అక్కడ కొన్ని మంచి చేసుకున్నాము, చెడు చేసుకున్నాము. జరిగిపోయింది, గతం గత. కానీ ఈ భవిష్యత్తును మార్చుకోగలిగే గట్టి పునాదిని వేసుకోగలిగే సమర్థత మన దగ్గర ఉంది. అది ఎప్పుడు వస్తుంది అంటే ఆ విజ్ఞానాన్ని మనం పొందినప్పుడే ఈ భవిష్యత్తుకి పునాదిని ఏర్పరచుకుంటాము. ఇప్పుడు నుండి మీరు కొంత ధనం పేదలకి ఇవ్వండి. ఇచ్చిన నమాజ్ ఎన్ని రోజులు చేసినా, మంచి పనులు ఎన్ని చేసినా, మీరు క్రితం చేసిన కర్మల యొక్క చెడు ఫలితాలు మాత్రం తప్పకుండా కొంతవరకు అనుభవించక తప్పదు. మీరు ఎన్ని నమాజులు చేసినా, ఎంత ధ్యానం చేసినా, గతంలో చేసిన చెడు కర్మలు కొంత అనుభవించక తప్పదు. అది తలరాతగా మారి మనం అనుభవించవలసి వస్తుందన్నమాట. అంటే కొంత కర్మ దగ్ధం అవుతుంది, కానీ పూర్తిగా మాత్రం నివారణ అవ్వదు. అది శరీరం మీద కొంతన్నా ఆ ప్రభావం చూపిస్తుంది. దాన్ని అనుభవించాలి. ఇప్పుడు చేస్తున్న మంచి కర్మలు దాని ఫలితాలు ఇప్పుడు రావడం లేదు. నేను ఎన్నో మంచి పనులు చేస్తున్నానని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చేసినవి ఇప్పుడేమీ మనకు కనిపించవు. గతంలో చేసినవి మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ క్షణంలో మనము చేసిన కర్మలు మళ్ళీ నెక్స్ట్ జన్మకి ఆ ప్రభావం చూపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు చేసిన మంచి కర్మలు ఫలితం భవిష్యత్తులో భోగాల రూపంలోనో దైవత్వం అనుగ్రహంగానో ఆనందంగా అనుభవిస్తాము. అప్పుడు ఆ దైవకృప ఆశీర్వాదంగా మనకు అందుతుంది. ఎప్పుడైతే ఇప్పుడు ఎరుక కలిగి మన భవిష్యత్తుకి పునాది ఏర్పరచుకుంటామో నెక్స్ట్ జన్మకి ఆ దైవీ భావాలతో, ఆ దైవంతో అనుసంధానం అవుతూ చిన్నప్పుడు నుంచే ఈ జ్ఞానాన్ని మనము అందుకోగలుగుతాము. నేటి విత్తనమే భవిష్యత్తు ఫలం. మీరు మంచి పనులు చేసిన చాలా కాలం తర్వాత ఆ కాలంలో మీరు ఆ పుణ్యం రావచ్చు. ఆ పుణ్యం వచ్చే సమయానికి మీరు శరీరంతో ఉండవచ్చు, లేక పైలోకాలకు పోవచ్చు. అప్పుడు మనం అనుభవించే ఆ ఆనందం లేనప్పుడు దాన ధర్మాలు చేయడం ఎందుకని పడనవసరం లేదు. అంటే కొంతమందికి పెద్ద వయసు వచ్చిన తర్వాత దాన ధర్మాలు చేయాలని అనిపిస్తుంది. కానీ అప్పుడు చేసిన తర్వాత నేను ఇంకెన్నాళ్ళు బతుకుతాను, నేను చనిపోతాను కదా, ఇప్పుడు చేయడం ఎందుకు అని అనుకుంటారు. కానీ నీకు ఏ క్షణంలో జ్ఞానం వచ్చిందో ఆ క్షణం నుంచి ఈ ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు చేయడం మొదలుపెట్టు. ఎందుకంటే నెక్స్ట్ జన్మకి ఉపయోగపడుతుంది. ఈ జన్మలో అనుభవించకపోయినా నెక్స్ట్ జన్మకి ఆ పుణ్యం నిన్ను కాపాడుతుంది. దాన ధర్మాలు చేయడం ఎందుకని బాధపడని అవసరం లేదు. ఈ జీవితం తర్వాత కూడా జీవితం ఉందని నువ్వు నమ్ము. అక్కడ మీ అదృష్టం బాగుంటే మళ్ళీ తిరిగి భూమి మీద మంచి జీవితం. ఎందుకంటే నువ్వు చేసుకున్న కర్మ ఫలాలను బట్టి మంచి జన్మ తీసుకుని భూమి మీదకి వచ్చి ధ్యానం చేస్తావు. దైవానుగ్రహం లభిస్తుంది. అలా జరగాలంటే ఇప్పటి నుంచే మంచి పనులు చేయడము, మంచి ఆత్మజ్ఞానాన్ని పొందడము, ఆ విజ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు నెక్స్ట్ జన్మకి పునాది అవుతుంది. ఇప్పుడు మొక్క వేస్తేనే కొంతకాలానికి ఫలం అనుభవిస్తాము. అసలు ఇప్పుడు మొక్కే నాటకపోతే భవిష్యత్తులో మంచి ఫలం ఎక్కడి నుంచి వస్తుంది? మొక్క నాటాలి. మనం ఆ ఫలాలు తిన్నా తినకపోయినా భవిష్యత్తులో ఎంతో మంది ఆ ఫలాల్ని ఆరగిస్తారు. వాళ్ళు ఆ ఫలాన్ని పొంది ఆనందించినప్పుడు ఆ పుణ్యఫలం అంతా మనకే చేరుతుంది. అందుకనే మనము ఇక్కడ ఉండగానే మనము ఆ మొక్కలు నాటాలి. ఈ రోజు మొక్క వేసి రేపే ఫలం అనుభవించాలని అనుకోవద్దు ఎప్పుడుని. కాబట్టి ముందు అన్ని మంచి పనులు చేయడం మొదలు పెట్టండి. మన ప్రయత్నం ఎయ్యడమే, ఆ తర్వాత ఆ ఫలాన్ని మాత్రం ఆశించవద్దు అని చెప్తున్నారు. ఒకరి అవసరం మరొకరికి ఎప్పుడూ ఉంటుంది. నాకు వాళ్ళ అవసరం నాకు లేదని అహంకారంతో పలుకుతూ ఉంటారు. కానీ ఒకరి అవసరము ఒకరికి ఎప్పుడూ ఉంటుంది. మనం వాడే చాలా వస్తువులు వాస్తవానికి విదేశీయులు అనగా రకరకాల మతాల వారు కనిపెట్టినవే.
వాటి వల్ల మనందరము ఆనందిస్తున్నాము, సుఖపడుతున్నాము. వాటిని అన్ని మతాల వారు వాడుకుంటున్నారు. అయితే ఒకరు కనిపెట్టిన వస్తువులను ఒకరు వాడము అంటే దాని లాభం అందరూ పొందలేరు కదా. అంటే ఆ మతం గురించి చెప్తున్నారు. నా మతము, నా సంఘము అనుకుంటూ ఒక పరిధి పెట్టుకుని ఉంటారు. కానీ మనం వాడుకునే వస్తువులన్నీ కూడా అన్ని మతాల వారు తయారు చేస్తారు. కానీ ఆ మతం వారు అంటే నాకు ఇష్టం ఉండదు, వారు తయారు చేసింది నేను వాడుకోనంటే నష్టపోయేది ఎవరు? మనమే. అందరూ పొందలేరు కదా. ఉదాహరణకు ఒక కారు గురించి అనుకుందాము. కారుని ఒక క్రిస్టియన్ తయారు చేశారనుకుందాం. కనుక మేము వాడమని మిగతా మతాలు అనుకుంటే ఆ కారు నుండి వచ్చే సుఖ ప్రయాణం అనుభవించగలరా? మరి క్రిస్టియన్ ఆ కారు తయారు చేశాడు కాబట్టి ఆ కారుని నేను వాడనంటే మరి అందులో ఉన్న సుఖము ఆనందము పొందగలుగుతామా? అప్పుడు ముస్లిం ఒంటెలపైన, గుర్రాలపైన, హిందువులు ఎడ్ల బండ్లపైనే ప్రయాణం చేయాలి. ఆ క్రైస్తవుడు కనిపెట్టిన కారు నేను ఎక్కనంటే. మరి ఇలాగా మనము ఆ మతాలు అనే అడ్డుగోడ పెట్టుకుంటే ఏది పొందలేము. అలానే ధ్యానం ఏ మతానికి సంబంధించింది కాదు. ధ్యానము ద్వారా వచ్చే లాభము అందరూ పొందండి, ఆనందంగా జీవించండి. ఈ ధ్యానం అనేది అన్ని మతాల వారికి, ఏ మతంలో వస్తువులు అందరూ వాడుకుంటేనే దాని ఉపయోగం ఉంటుంది. కానీ ఆ మతం వారు తయారు చేశారు కాబట్టి దాన్ని నేను పొందలేమంటే మనమే నష్టపోతాము. ధ్యానం అందరిది. మనందరము అన్ని మతాల వారి బియ్యము, పండ్లు, కూరగాయలు అన్నీ కొనుక్కుని వాడుతున్నాము. అవి ఏ మతం వారు పండించారు అని ఆలోచించకుండానే తినడం లేదా? అలానే మనకి ఏది అవసరమో అది కొనుక్కుని వాడుకుంటూ దాని లాభం పొందినట్లు అలానే మనకు ఏది అవసరమో అది కొనుక్కుని వాడుకుంటూ దాని లాభం పొందినట్లు ధ్యానం ద్వారా కూడా వచ్చే లాభం వారి వారి సాధన ద్వారా పొందండి. అది ఏ మతానిది కాదు. దానికి ధ్యానం అని పేరు పెట్టారు అంతే. దాన్ని అందరూ చేయవచ్చు. అది ఒక దైవత్వ సాధన అంతే. ధ్యానం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. మనసును శూన్యం చేయడమే ధ్యానం అంటే. మనసు ఎప్పుడైతే శూన్యం అవుతుందో అక్కడే అనంతమైన ఆ విజ్ఞానము అందుకోగలుగుతాము. ముందు ఆ చంచలత్వాన్ని ఆపండి. ధ్యానం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మనిషి ఒక కారు కొనుటకు వెళ్ళి అందులో ఉన్న ఉపయోగాలు అంటే ఫ్యూచర్ అన్నీ ఉన్నాయో లేదో అని చెక్ చేసుకుంటున్నారు. ఒక బైక్ కొన్నప్పుడు కూడా అంతే. ఒక సెల్ ఫోన్ కొన్నప్పుడు కూడా చెక్ చేసుకునే కొంటాము. అది ఎంత కాలమో, ఎంత గ్యారంటీ ఉందని తెలుసుకుంటున్నారు, ఆనందిస్తున్నారు కదా. అలానే మనసులో కూడా ఎన్నో గొప్ప ఫ్యూచర్స్ ఉపయోగాలు ఉన్నాయి. మనలో ఉన్న ఆత్మ గురించి ఎవరికీ సరిగ్గా తెలియట్లేదు. మనసు గురించి తెలియదు, మనోశక్తి గురించి తెలియదు, శరీరం ఏ శక్తి మీద నడుస్తుందో తెలియదు, జబ్బులు, ఇబ్బందులు, కష్టాలు, సుఖాలు ఎందుకు వస్తున్నాయో తెలియదు, దైవశక్తి గురించి తెలియదు, ఆనందంగా ఉండాలంటే ఏం చెయ్యాలో తెలియదు. ఇవన్నీ బయటి వస్తువులు ఏ కొన్నా వాటి గురించి చాలా విచారణ చేసి అది ఎలా పనిచేస్తుంది, ఎంతకాలం పనిచేస్తుంది అని అన్నీ చాలా చూసుకుని కొనుక్కుంటాము. కానీ మనలో ఆ దైవీ శక్తులు ఎన్నో ఉన్నాయో తెలుసుకోవడానికి మానవుడు ప్రయత్నమే చేయట్లేదు. మీలో ఉన్న ఫ్యూచర్స్ అంటే ఆత్మ, మనసు, బుద్ధి, మనోశక్తి, ఆనందం, విల్ పవరు, ఆత్మబలం, దైవశక్తి, కాస్మిక్ ఎనర్జీ, అంతర్వాణి, ఇలా ఎన్నెన్నో తెలియాలంటే ధ్యానం చేసి తీరాలి. ఆ ధ్యానం చేస్తేనే మనలో ఉన్న ఈ దైవీ శక్తులన్నిటినీ కూడా మనం తెలుసుకుని దాన్ని మనం పొందగలుగుతాము. ధ్యానం వలన వీటికి సంబంధించిన అసలైన జ్ఞానం వస్తుంది. ధ్యానం చేసినప్పుడే మనకి జ్ఞానం వస్తుంది. మనోశూన్యమే ధ్యానము, అనుభవమే జ్ఞానము. ఎవరైతే ఎక్కువ అనుభవించి తెలుసుకుంటారో వారు త్వరితంగా దేవుని రాజ్యంలోకి రాగలరు. ఎన్ని ఉన్నా మనసులో ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీని అనుభవించిన వారే దేవుని రాజ్యంలోకి రాగలుగుతారు. మనకు కావలసింది చాలా తక్కువ, కానీ ఆశ మాత్రం చాలా ఎక్కువ. ఆ కారణంగానే దేవుని రాజ్యంలోకి వెళ్ళలేకపోతున్నాము. ఆశ అంటే ఇక్కడ ఆశ, ప్రతిదీ ఆశ.
తృప్తి లేకుండా జీవిస్తున్నాము. కానీ ఎప్పుడైతే మనము ఉన్న దాంట్లో సంతృప్తిగా మనం ఉండగలిగినప్పుడే ఆ దేవుని రాజ్యంలోకి వెళ్ళగలుగుతాము. గుడ్డివాడి జీవితం అంతా గుడ్డివాడిగా ఉండి ఒక్కసారిగా చూపు వస్తే వాడికి ఎలా ఉంటుంది? అలాగే దైవం గురించి అనుభవపూర్వకంగా తెలుసుకుంటే గుడ్డివాడికి చూపు వచ్చినట్లుంటుంది. అంతే కదండి. గుడ్డివాడికి ఆ చీకటిలోనే ఇది చీకటే అనుకుంటాడు. ఎప్పుడైతే ఒక్కసారి ఆ వెలుగుని చూస్తే ఎంత ఆనందపడతాడో, అలాగే మీరు ఈ జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా పొందినప్పుడు గుడ్డివాడికి చూపిస్తే ఎంత ఆనందపడతాడో అంత ఆనందాన్ని పొందుతారు. శాంతి గురించి ఒక్కసారి అనుభవం అయిన వారికి ఇక అశాంతే ఉండదు. ఎప్పుడు మనశ్శాంతిగా జీవించే వారికి అశాంతే ఉండదు. ఎప్పుడు సంతృప్తిగానే జీవిస్తూ ఉంటారు. మనశ్శాంతితోటి జీవిస్తూ ఉంటారు. ఇక అందరూ సమానమే అల్లాహ్ కృపకి. కూతుర్ని ఒకలాగా, కొడుకులని ఒకలాగా ఎందుకు చూస్తున్నారు మీరు? తల్లిని ఒకలాగా, అత్తని ఒకలాగా ఎందుకు చూస్తున్నారు? పూర్తిగా అందరినీ ఒకేలా ఎందుకు ప్రేమించలేకపోతున్నారు? కోడలిని, కూతురిని ఒకేలా సమానంగా చూడగలగాలి. ఎవరికైనా సహాయం అందితే మరొకరితో చెడుగా చెప్పి వారి మనసు బాధ పెట్టరాదు. సరిగ్గా వినాలి. విన్నది కరెక్ట్గా చెప్పాలి. సరిగ్గా వినకుండా మనకు తోచింది చెప్పరాదు. నీలో ఎంత అల్లాహ అంటే దైవకృప ఉన్నాయో ఎదుటి వారిలో కూడా అలానే ఉన్నాయని, కాబట్టి వారిని కూడా మనతో సమానంగా చూడాలి. మరి అందరిలోని ఆ దైవశక్తి ఉన్నప్పుడు ఈ వేరుభావన మనకెందుకు? ఈ భేదాభిప్రాయాలు మనకెందుకు? ఒక్కడిగా ఎందుకు మనం దర్శించలేకపోతున్నామంటే ఆత్మశక్తి లేకపోవడం వల్లే. ఆ ఆత్మశక్తిని పెంచుకోవాలి అని అంటే మనము ధ్యానం చేయాలి. ధ్యానం చేసి ఆ విజ్ఞానాన్ని పొందినప్పుడే అందరినీ ఏకత్వ భావంగా చూడగలుగుతాము. మనిషికి పట్టిన వైరస్లు, బాధలు జరిగినది గుర్తుకు వచ్చి దాని గురించి గొడవలు, చాడీలు, ఈర్ష్య, కడుపు మంట, అహంకారం ఇలాంటి అన్ని వైరస్లు లాంటివే. మరి ఎవరికైనా బాధలకు వెళ్తే ఈ లక్షణాలన్నీ ఉంటాయి. వైరస్ ఎలాగైతే వ్యాపిస్తుందో ఇవన్నీ కూడా అంటు వ్యాధులు లాంటి వైరస్లే. వీటి వలన అనారోగ్యము, ఆరోగ్యము ఇది ధ్యానం అనే యాంటీ వైరస్ ప్రాసెస్తో క్లీన్ అయ్యి, యాంటీ వైరస్ అని అంటే ఆ ధ్యానం ద్వారా ఆ ప్రాసెస్తో క్లీన్ అయ్యి కొంతకాలానికి ప్యూర్గా స్వచ్ఛంగా తయారవుతారు. ఇన్ని వైరస్లు ఉన్నవాళ్ళు కూడా ధ్యానం మొదలు పెడితే మొత్తం ప్యూర్ అయ్యి స్వచ్ఛంగా తయారవుతారు. ఆనందంగా జీవిస్తారు. బాహు ప్రయాణమే కాక అంతర్ ప్రయాణం కూడా ఇన్నర్ జర్నీ చేయగలరు. ఎందుకంటే ముందు ధ్యానం చేసినప్పుడు మీలో ఉన్న చెడు వైరస్లన్నీ కూడా మట్టుమాయమైపోతాయి. సంకల్ప శక్తి, మీ థాట్ పవర్ అంటే సంకల్ప శక్తిని బట్టే అన్నీ జరుగుతున్నాయి. మీ జీవితంలో వచ్చే కష్ట నష్టాలు, మంచి చెడు, బాధ, ఆనందము, అనారోగ్యము, సంపద, దారిద్ర్యం అన్నీ మన థాట్ సంకల్పం నుండియే, అంతర్శక్తి నుండియే బయటికి అంటే బాహు ప్రపంచంలోకి వచ్చి రూపాంతరం చెందుతున్నాయి. మన ఆలోచనలు ఎలా ఉంటే మనలో ఉన్న శక్తి అలా పనిచేస్తుంది. కనుక మంచి ఆలోచనలు చేస్తే మంచి భౌతిక వాస్తవాలు జరుగుతాయి. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలే వస్తాయి. కనుక మంచి పనులు చేయండి. మన ఆలోచనలు నిరంతరము సంకల్ప వికల్పాలు జరుగుతూ ఉంటాయి. కానీ మంచి ఆలోచనలే ఎప్పుడు మనం సంకల్పం పెట్టుకుంటే మనకి ఎప్పుడు మంచి జరుగుతుంది. ఆ వికల్పం అనేది ఆ గొంతులోనే సమాధి చేయాలి. అప్పుడు మాత్రమే ప్రతి క్షణము మంచి సంకల్పంలో జీవించగలుగుతాము. జీవితంలో ఖచ్చితంగా పాటించవలసినవి కొన్ని చెప్తున్నారు. నేను అనేది ఆత్మయే కానీ శరీరం కాదు. ఈ లోకం, విశ్వం అంతా మన అందరిది. ప్రతి జీవితో ప్రేమ, దయా, కరుణతో ఉండడం మనందరి బాధ్యత. ఈ బ్రహ్మాండంలో ఉన్న సకల జీవకోటితోటి మన మిత్రత్వం కలిగి ఉండాలి. అలా ఉండడం మన బాధ్యత. ఎందుకంటే మనకి విచక్షణ జ్ఞానం కలిగి బుద్ధి, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవన్నీ ఇచ్చాడు. 84 లక్షల జీవరాశికి లేనటువంటి గొప్ప ఆ మేధాశక్తిని మనకి ఇచ్చాడు ఆ భగవంతుడు. అందుకే సకల జీవకోటితోటి మనం ప్రేమతత్వంగా ఉండడం మన బాధ్యత. అన్ని మతాలతో ప్రేమగా ఉండడం మన బాధ్యత. 100% నిజాయితీగా ఉండడం, కట్నాలు తీసుకోకపోవడము,
జీవిని చంపి తినకూడదు, తినకపోవడము, అందరినీ సత్య మార్గంలో, దైవ మార్గంలో, ఆ దైవ మార్గంలో చేరుకునే మార్గంలో నడిపించడము, దైవం ఒక్కటే అని తెలుసుకుని జీవించడము, ఆత్మ ఎరుకత అంటే సెల్ఫ్ అవేర్నెస్ తో జీవించడము, ఇవన్నీ ఎప్పుడు నిరంతరము మనం పాటించుతున్నామా లేదా అని ఎప్పటికప్పుడు జడ్జ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా చదవండి, వినండి, ఆచరించండి. దైవ గ్రంథాలు, గురు బోధనలు చదివి లేదా విని ఆచరించకపోతే మీలో ఏ మార్పు రాదు. నాకు అంతా తెలుసు అన్న అహంకారము తప్ప. చదవడం వినడంతో ఆపేయకండి, ఆచరించడం చాలా చాలా ముఖ్యం. ఎప్పుడైతే మీరు ఆచరిస్తారో మీలో మార్పుని మీరే గమనిస్తారు. ఎప్పుడైతే మీలో మార్పు వస్తుందో మీ జీవితం మారిపోతుంది. ఎప్పుడైతే మీ జీవితం మారిపోతుందో అప్పుడు మీరే తెలుసుకుంటారు మీరు చదివిన విన్న వాక్యాలు ఎంత విలువైనవో, మీరు చేసిన సాధన వల్ల ఎంత సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొంది ఆనందంగా ఉండగలుగుతున్నామో. ఎవరో మిమ్మల్ని గుర్తించడం కాదు, మిమ్మల్ని మీరే గుర్తించుకుని ప్రతి క్షణము ఆనందంగా జీవించగలుగుతారు. అందుకే చదవండి, వినండి, ఆచరించండి, సాధన చేయండి అని చెప్తున్నారు. ఇక సద్గురువు, అన్నిటినీ దాటుకుంటూ వచ్చిన సాధకులు గురువు దగ్గర ఇరుక్కుపోతున్నారు. మా గురువు గొప్ప అన్న వారికి, మా మతం గొప్ప అన్న వారికి ఏమాత్రం తేడా లేదు. మతాలను వదిలి సత్యం గురించి గురువు బోధిస్తుంటే అదే గురువును పట్టుకుని ఒక కొత్త మతాన్ని సృష్టిస్తున్నారు. గురువుకి అర్థం అంధకారంలో వెలుగు నింపేవాడని. నిజమైన గురువు నిజంగా చాలా గొప్ప చైతన్యము. అలాంటి గురుకృపని పొందండి. వాళ్ళు చూపిన మార్గంలో శ్రద్ధగా నడవండి. వాళ్ళు చేరుకున్న గొప్ప స్థితిని చేరుకోవడానికి ప్రయత్నించండి. ఆ శూన్య స్థితియే నిజమైన పరమాత్మ, అల్లాహ స్థితి. స్పిరిచువల్ పాలిటిక్స్లో పడకండి. అలా చేస్తే బయట రాజకీయవేత్తలకు మీకు ఏమీ తేడా ఉండదు. మీరే స్వయంగా ప్రేమగా మారండి. ప్రేమిస్తే ప్రేమించబడతారు. అందరినీ ప్రేమించే గుణం ఉండాలి. అప్పుడే మనం ప్రేమించబడతాము. అందరూ బాగుండాలని దీవించండి. మీరు కూడా తప్పకుండా బాగుంటారు. ప్రతి జీవిని అన్కండిషనల్ లవ్ చేయండి. ప్రకృతిని ప్రేమించండి. ఏ స్వార్థం లేకుండా, ఏమీ ఆశించకుండా ఈ అద్భుతాన్ని సృష్టించిన సృష్టికర్త యొక్క ఆ సుప్రీం పవర్ని, ఆ అద్భుతమైన శక్తిని ప్రేమించండి. మీరే స్వయంగా ఒక ప్రేమగా మారిపోతారు. ఇక శరీరాన్ని గౌరవించండి. దేన్నైతే మనము ఒక రోజు వదిలేసిపోతామో దానితో బంధం పెంచుకుని, దేనితో మన సంబంధం ఉండాలో దాని గురించి ఆలోచించకుండా వ్యర్థమైన పనులు రోజు చేస్తూ అర్థం లేని జీవితం జీవిస్తున్నాము. శరీరంలో ఉన్న ఆత్మ ఉన్నంత వరకే సాధనతో గమ్యం చేరుకోవాలి. ఏ బండి అయినా ప్రయాణ సౌకర్యం కోసం తయారయ్యింది. అలానే ఈ దేహం అనే బండి కూడా ఆధ్యాత్మిక ప్రయాణం కోసమే ఇవ్వబడింది. చావు వస్తే ఒక్క క్షణం పట్టదు. శరీరం వదిలేయడం చాలా సులువు, కానీ మళ్ళీ శరీరం కావాలి అంటే చాలా కష్టం. అందుకే శరీరాన్ని గౌరవించండి. అది చాలా చాలా అమూల్యమైనది. శరీరం ఉండగానే నీ గురించి అంటే నీ ఆత్మ గురించి నువ్వు పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొందు. ఇక లగేజీలను వదలండి. లగేజీ ఎంత తక్కువ ఉంటే మన ప్రయాణం అంత ఈజీగా ఉంటుంది. లగేజీని మోయడానికి మీరు కూలీని పెట్టుకోవచ్చు. బరువు మోయటానికి మీ ఫ్రెండే హెల్ప్ తీసుకోవచ్చు. ఇవన్నీ బయట విషయాలు. మరి మీ అంతర్ ప్రయాణంలో లగేజీ మాట ఏమిటి? అక్కడ ఎవరు ఎవరికి హెల్ప్ చేయరు. ఎవరి చేతులు ఖాళీగా లేవు. ప్రతి ఒక్కరి దగ్గర ఫుల్ లగేజీతోటే ఉంటున్నారు. మీ లోపల మీరు ఎంత లగేజీ మోస్తున్నారో ఎవరికీ కనిపించదు. మీరు కూడా ఊహించినంత చెత్త మీరు మోస్తున్నారు. తల మీద బరువు పెట్టుకుని ఎవ్వరూ శాంతంగా ఉండలేరు. ప్రశాంతత కావాలంటే లగేజీ వదలాల్సిందే. లగేజీ అంటే చెడు ఆలోచనలే, అహంకారము, అనవసరమైన విషయాలను పట్టించుకోవడము. ఇలా చేస్తే మాయలోకి వెళ్తాము, బాధలు పడవలసి వస్తుంది. మీరు సత్యం వైపుకు చేరాలి. సాధకులు చివరి పేజీకు దగ్గరగా వచ్చిన తర్వాత కూడా మళ్ళీ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. మీలో ఉన్న చెడు ఆలోచనలనే లగేజీని, ఆ చెత్తని ఎప్పటికప్పుడు తీసేస్తేనే మనం బయటపడగలుగుతాము. స్వాభిమానం వదలండి. నన్ను చూడలేదు, నాతో మాట్లాడలేదు,
నన్ను గౌరవించలేదు, నన్ను పలకరించలేదు అని చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకుంటే ప్రశాంతంగా జీవించలేరు. మీ తరపు నుండి మీరు ప్రేమించండి. ఎవరో మిమ్మల్ని ప్రేమించట్లేదు, నన్ను పలకరించలేదు, నన్ను గౌరవించలేదు అని మీరు అనుకోవడం ఎందుకు? మీరే మీ తరపు నుండి మీరు ఆ పనులు చేయండి. ప్రేమించండి, మీ తరపు నుండి మీరు గౌరవించండి, మీ మనసును మీరు పవిత్రంగా ఉంచండి. ఒక పువ్వులా వికసించండి, సువాసనలను వెదజల్లండి, ఆనందంగా ఉండండి. ఒకరి అవసరం ఇంకొకరికి ఉన్నప్పటికీ ఎవరితో ఏమీ ఆశించకండి. మీ ఆశల వల్లే మీరు దుఃఖపడుతున్నారు. ఎవరిని ఆశించవద్దు. మీ స్వశక్తితో మీ జ్ఞానాన్ని పెంచుకోండి. ఎవరో ఏదో నాకు ఇవ్వట్లేదని అనుకోవడం కాదు. మీరే ఆ స్వచ్ఛతను కలిగి ఉన్నప్పుడు మనమే అందరికీ ఇస్తూ ఉంటాము. నేను ఒక సాక్షిని. మీరు నిద్రపోతున్నారు, మరి కలలు ఎవరు కంటున్నారు? నేను ఒక సాక్షి తత్వంలో ఉన్నాను. మీరు కలలను చూస్తుంటే మరి నిద్రపోతున్నది ఎవరు? శరీరం నిద్రపోతుంది, మనసు కలలు కంటుంది. నిద్రపోయేటప్పుడు మీరు గమనిస్తూ పడుకోవడం అలవాటు చేసుకుంటే, అంటే ధ్యానం చేస్తూ నిద్రలోకి వెళ్ళడం సాధిస్తే మీకు ఇంకా సూక్ష్మమైన విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం నిద్రపోయినప్పుడు కూడా మనం ఎరుగుతో నిద్రపోతే మనం ఎన్నో సూక్ష్మమైన విషయాలన్నింటినీ కూడా తెలుసుకోగలుగుతాము. మీరు కలలను ఎలా చూస్తున్నారో మీ శరీరం పడుకున్నది అని కూడా చూస్తారు. ఇది నిజంగా ఒకానొక గొప్ప అనుభవం. అప్పుడు మీరు మీ మనసుకి శరీరానికి భిన్నంగా ఉండి ఒక సాక్షిగా అంతా గమనించగలరు. అక్కడ కలలు కంటూ ఉన్నప్పుడు అక్కడ శరీరం పడుకుంటుంది, పైకి లేచి వెళ్ళి ఎక్కడికి వెళుతుంది అని ఒక సాక్షిలా గమనించగలగాలి. అప్పుడే మీరు ఆ సూక్ష్మ లోకాల్లో ఉన్న ఆ జ్ఞానం అంతా పొందగలుగుతారు. తద్వారా నేను ఈ శరీరాన్ని మాత్రమే కాను అని మీకు అనుభవపూర్వకంగా అర్థమవుతుంది. ఈ శరీరమే కాదు, ఈ శరీరంలో ఏదో ఒక చైతన్యం ఉంది, ఆ చైతన్యమే నన్ను ఉన్నతంగా మారుస్తుందనే సత్యం మనకే అర్థమవుతుంది. పరమాత్మ స్థితి నిజమైన ప్రేమ. ఏ స్వార్థము లేని ప్రేమ నిజమైన ప్రేమ. ప్రేమ ధ్యానం రెండూ ఉండాలి. రెండూ మనసుని శుద్ధి చేస్తాయి. ఎప్పుడు ప్రేమతో మనసు శుద్ధి అవుతుంది, ధ్యానంతో బుద్ధి శుద్ధం అవుతుంది. ప్రేమ వాసనల నుండి ముక్తిని ఇస్తుంది, ధ్యానం విచారణ నుండి ముక్తిని ఇస్తుంది. నేను అనేది లేని స్థితియే నిజమైన పరమాత్మ స్థితి. జ్ఞానం ఎప్పుడైనా కలగవచ్చు. సత్య మార్గంలో నడిచే వారిని ప్రపంచం ఒక పిచ్చివాడిలా చూస్తుంది. వారు చెబుతున్న మాటలను కేర్ చేయక వెనకాల నవ్వుకుంటారు, హేళన చేస్తారు. వాళ్ళు పాస్ట్ని ఎత్తి చూపి వీడు పెద్ద జ్ఞానం అయిపోయినట్లు మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చాడు అని ఇలా హేళనగా మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా నెగిటివ్గా ఆలోచించి హీనంగా చూస్తారు. ఎలా ఈయనని తప్పించుకోవాలి అని చూస్తారు. అప్పుడు ఆ జ్ఞానికి జాలి కలుగుతుందట. అది వారి అమాయకత్వం లేక మూర్ఖత్వం అని సరిపెట్టుకుంటారు. వారు ఎలాగా వారిని చూసి హేళన చేసినా వారు ఏమీ ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళిపోతారట జ్ఞానులు. ఏది ఏమైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఖురాన్లో ఇలా ఉంది, నేను అల్లాహా కోరిన వారికి నా జ్ఞానాన్ని ప్రసాదిస్తాను. నన్ను శరణవేడి పూర్తిగా నాకు సరెండర్ అయిన వారిని రక్షించటకు చూసుకొనుటకు నేను ఒక్కడినే చాలు. నేను సూదిని కొండగా, కొండని సూదిగా, చెన్ను సూదిగా మార్చేయగల శక్తి నాలో ఉందని మీకు తెలియదా? సూదిని కొండగా మార్చే శక్తి ఉన్నప్పుడు ఒక పాపిని పుణ్యాత్ముగా మార్చే శక్తి ఉండదా? వాల్మీకి ఒకప్పుడు పెద్ద బందిపోటు దొంగ, మరి ఆయనలో మార్పు రాలేదా? గౌతమ బుద్ధుని శిష్యుడు అంగుళీమాలుడు అరణ్యంలో ఒక రాక్షసుడిగా సంచరించినప్పుడు కన్న తల్లి చూసి భయపడేది అంట. మరి ఆయన అంతా వదిలి సాధన చేసి ఆ సత్య మార్గంలో నడవలేదా? వారికన్నా ఎక్కువ బుద్ధిహీనత కలిగి లేరు కదా. ఎప్పుడు ఎవరిలో సత్య అన్వేషణ కొరకు మార్పు వస్తుందో ఎవరూ చెప్పలేము. కానీ ప్రతి ఒక్కరూ ఎప్పటికైనా దైవం వైపు మరలాల్సిందే. ఇక సాధనా సిద్ధి. మనసు చేసే చేష్టలకు మాయలో పడిపోకుండా, మనసును పట్టించుకోక ప్రతి క్షణము అవేర్నెస్లో ఉండటానికి ప్రయత్నిస్తూ, ఏది మాయ ఏది సత్యం అనేది గ్రహిస్తూ కోరికలు అలజడి లేని స్థితిలో ఉండగలిగితే
సాధన తప్పక ఫలించి స్వచ్ఛమైన అనుభవపూర్వకమైన జ్ఞానం లభిస్తుంది. అప్పుడు మీరు తప్పగా గుప్త రహస్యాలను తెలుసుకుంటారు. మనసు శూన్యం దైవం. మనసు అతి తీవ్రంగా ఆలోచించేది సెక్స్ గురించి, డబ్బు గురించి, సంపద గురించి. మీరు మసీదులో ఉన్నా, మందిరంలో ఉన్నా, చర్చ లేదా గురుద్వారలో ఉన్నప్పటికీ మీ మనస్సు మాత్రము 99% అక్కడ ఉండదు. మీ మనసు ఆలోచనలో, మీ ఊహల్లో తిరుగుతూ ఉంటుంది. ఖాళీగా ఉన్న కుండలో అమృతం పోయవచ్చు. చెత్త నిండి ఉన్న కుండలో లేదా కన్నం ఉన్న కుండలో ఎంత పోసినా లాభం లేదు. ఖాళీతనం అన్నది చాలా ముఖ్యము. ఆ శూన్యంలోనే దైవామృతం నింపబడుతుంది. మీరు ఎంత చెత్త కలిగి ఉన్నా, ఆ కన్నము ఉన్న ఆ కుండలో నీరు పోసినా ఎంత వ్యర్థమవుతుందో, అలాగే మీరు చెత్త ఆలోచనలతో ఉంటూ ధ్యానం చేసినా, మందిరానికి వెళ్ళి పూజ చేసినా ఏమీ ప్రయోజనం లేదు. ఆత్మ ప్రబోధము అంతర్వాణి. ఆత్మజ్ఞానం లేని పండితులకు, పురోహితులకు, హ్యాపీజులకు అహంకారం నిండి ఉంటుంది. అహంకారాన్ని వదిలి శిశువు వలె అమాయకంగా ప్యూర్గా ఉన్న కొంతమంది మహాత్ములకు, యోగులకు, వల్లీలకు, సాధకులకు ఇన్నర్ వాయిస్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి ఒక అవగాహన, క్లారిటీ ఉంటుంది. వాళ్ళు చేసేది కరెక్ట్ అయినా, రాంగ్ అయినా దాన్ని ఎదుర్కొనే శక్తి వాళ్ళలో ఉంటుంది. ఇన్నర్ మెసేజ్ అంతర్వాణి అంది. తద్వారా సాధనతో కాస్మిక్ ఎనర్జీ ఆత్మకి చేరి రికార్డ్ అయ్యి అది మీ బ్రెయిన్కి చేరిన తర్వాత మీకు ఆ మెసేజ్ అర్థమవుతుంది. ఆ వాణిలో స్పష్టతతో కూడిన ఒక గాంభీర్యత ఉంటుంది. ఆ వాణిలో ఉన్న శక్తి మీ అంతరాంతరాల్లోకి దూసుకుపోతుంది. ఆత్మ ప్రబోధము అంతర్వాణిని, ప్రపంచంలో ఉన్న జ్ఞానం అంతా కూడా అంతర్వాణి ద్వారా మనకి అందుతూ ఉంటుంది. ఇక కర్మశాస్త్రాన్ని అర్థం చేసుకున్న వారు కర్మఫలాల నుండి భయపడరు. కర్మఫలం ఎలాంటిదైనా ఆనందంగా స్వీకరిస్తారు. కర్మలు చేసేటప్పుడు అవేర్నెస్తో చేస్తారు. మాయ ఒక గేమ్. మనకి ఈ లైఫ్ ఎంతో సత్యంగా అనిపిస్తుంది. ఈ జీవితమే శాశ్వతం అనిపిస్తుంది. మన కళ్ళ ముందు ఎంతో మంది జనాలు, మన బంధువులు, జంతువులు, పక్షులు, పురుగులు, ఏ జీవి ఇక్కడ శాశ్వతంగా ఉండకుండా చనిపోతుంది. వీటన్నిటినీ చూస్తూ కూడా మనకి కొంత సమయం గడిచాక మళ్ళీ అంతా శాశ్వతం అనిపిస్తుంది. కారణం, మన మైండ్ ట్యూనింగ్ రాంగ్ పొజిషన్లో ఉంది. కాబట్టి కొద్దిగా ట్యూనింగ్ అవసరం అంతే, కానీ అదే కష్టం. మీరు కొద్దిగా మీ మైండ్ ట్యూనింగ్ మార్చుకుంటే మీ అటాచ్మెంట్స్ అన్నింటి పట్ల తగ్గుతుంది. మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇదంతా ఒక గేమ్ అని అర్థమవుతుంది. అప్పుడు మీరు ప్రతిదీ లైట్గా తీసుకుంటారు. తామరాకు మీద నీటి పట్టులాగా జీవిస్తారు. ఇక మనం ఎగ్జామ్ ఇవ్వడానికి వచ్చాం. మన మార్కులను బట్టే మన ప్రతిభ నిర్ణయించబడుతుంది. మీరు చేసిన దానిని మీరే అనుభవించాలి, తప్పదు. అప్పుడు మీ హోదా రవ్వంత కూడా ఉపయోగపడదు. మీ పిల్లలు, భార్య, భర్త, బంధువులు, మిత్రులు, వీరెవ్వరూ కూడా మీకు హెల్ప్ చేయలేరు. మీ కారు, బంగళా, ఆస్తి ఇవేమీ చూడబడవు. కేవలం మీ మార్కులను బట్టే మీ జీవిత అనుభవాలను మాత్రమే చూడబడతాయి. కనుక చేసుకున్న కర్మల యొక్క మార్కులు మాత్రమే ఇంపార్టెంట్. అందుకే ఏమి జరిగినా ఒక సాక్షిగా ఉండండి. అవేర్నెస్తో జీవించండి. మార్కులు తగ్గితే మీరు మాయలో పడిపోతారు. మార్కులు పెరిగితే మీరు సత్యంలో జీవిస్తారు. ఎవరు బెస్ట్? ఒక కొడుకు తల్లికి చెప్పింది. ప్రతిదీ విని అన్ని పనులు సక్రమంగా చేస్తూ, చెప్పింది కరెక్ట్గా ఆచరిస్తూ, సేవ చేస్తూ, గౌరవిస్తూ, బయటి విషయాలు, ఇంటి విషయాలు అన్నీ సక్రమంగా నిర్వహిస్తూ పర్ఫెక్ట్గా ఉంటే ఒక కొడుకు ఈ విధంగా ఉన్నాడట. మరో కొడుకు అసలు అమ్మ మాట వెనుక ఆచరించక, సేవ చేయక, అక్కడ వాతావరణాన్ని కలుషితం చేస్తూ, అందరినీ ఇబ్బంది పెడుతూ, రోజులో కొద్దిసేపు మాత్రము అమ్మ నువ్వు చాలా మంచిదానివి, చాలా గ్రేట్ అని నోటితో జపించి అమ్మ చెప్పింది మాత్రము ఆచరించకపోతే మార్పు వస్తుందా? ఆ ఇద్దరు కొడుకుల్లో ఎవరికి ఓటేస్తారు? మనం అంటున్న సమాజంలో కూడా ఇదే పరిస్థితి. దేవుడికి భయపడి దైవ జపం చేస్తారు. ప్రేమతో కాదు. ఈ ఇద్దరు కొడుకుల్లో మీరు ఎలా మారాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోండి. మీ దృష్టిలో ఆ ఇద్దరు ఎవరు బెస్ట్ అన్నది మీరే ఆలోచించండి. మరి ఇద్దరు కొడుకులున్న ఒక తల్లి తను చెప్పిన ప్రతి విషయాన్ని ఆచరించి తన చెప్పిన మార్గంలో ఆనందంగా జీవిస్తాడు. ఇంకో కొడుకు
మరి తను చెప్పిన పనులు ఏమేమి ఆచరించకుండా రోజు ఒకసారి వచ్చి నువ్వు చాలా గ్రేట్ అమ్మా అని పొగుడుతూ ఉంటాడట. మరి ఆ తల్లి ఎవరిని ఇష్టపడుతుంది? మంచి మార్గంలో ఉన్నవాడిని ఇష్టపడుతుంది. అలాగే దైవం దృష్టిలో కూడా మనం మంచి మార్గంలో ఉన్నప్పుడే మనల్ని ఆ దైవం ఇష్టపడుతుంది అని మీరు గ్రహించాలి. ఇక చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు. చిన్నపిల్లలు కొట్టుకుని దెబ్బలాడుకుని మళ్ళీ కలిసిపోతారు, మనసులో ఏమీ పెట్టుకోరు. ఇంక పెద్దవాళ్ళు గొడవ పెట్టుకుంటే కొన్ని రోజులేంటి, సంవత్సరాలు మాట్లాడుకోరు. వాళ్ళ మనసు అంతా ద్వేషంతో నిండిపోయి ఉంటుంది. వారు కనిపిస్తే చాలు ఎక్కడ లేని ద్వేషం కురిపిస్తూ ఉంటారు. ఇంక చిన్నపిల్లలు రేపటి గురించి ఆలోచించరు, ఎప్పుడు జరిగిన దాన్ని గుర్తు చేసుకుంటూ కూర్చోరు, ప్రజెంట్లో ఉంటారు చిన్నపిల్లలు. పెద్దవాళ్ళు ప్రజెంట్ను వదిలేసి మిగిలిన దాంతోనే ఉంటారు, జరిగిపోని అన్ని తలంచుకుంటూ బాధపడుతూ ఉంటారు. చిన్నపిల్లలు అందుకే వాళ్ళ కళ్ళల్లో ఒక దివ్యత్వం ఉంటుంది, ముఖంలో ఒక అందమైన అమాయకత్వం ఉంటుంది. ఇక పెద్దవాళ్ళకి కళ్ళల్లోనే తేడా కనిపిస్తుంది, కొంతమంది కళ్ళల్లో మరీ క్రూరత్వం కనిపిస్తుంది. ఈ కళ్ళు అంతకుముందు అలా ఉండేవి కావు. ఎప్పుడైతే అజ్ఞాన స్థితిలో ఉన్నారో వాళ్ళ కళ్ళు క్రూరత్వంగా మారిపోయాయి. ఎంత చిన్న పిల్లలైతే అంత ప్యూర్గా ఉంటారు. పెద్దవాళ్ళందరూ ఒకప్పుడు శిశువులే కదా. మళ్ళీ ఆ శిశువుగా మారితే తిరిగి మీ దైవత్వం చేరుకోవచ్చు. మరి ఈ పెద్దవాళ్ళందరూ కూడా ఒకప్పుడు చిన్నపిల్లలుగా వచ్చిన వాళ్ళమే కదా. మళ్ళీ ఆ శిశుత్వం మనలో, ఆ చిన్నపిల్లవాడి తత్వం వచ్చినప్పుడు మళ్ళీ ఆ దైవత్వాన్ని చేరుకోగలుగుతామని చెప్తున్నారు. ఇక ధ్యానము గుర్తు చేస్తుంది. మురకబ్బ అంటే ధ్యానము. ఈ గేమ్లో ముఖ్య పాత్ర మీ చైతన్యానిదే, అంటే మీరే. ఆత్మ ఇక్కడ ఆడుకోవడానికి, కొన్ని అనుభవాలు పొందడానికి వచ్చింది. ఆడుకుంటూ ఆడుకుంటూ ఇదే నిజమని భ్రమపడి మాయాజాలంలో ఇరుక్కుపోయిన వాళ్ళు పూర్తిగా ఆత్మ నుంచి శరీర స్థితిలోకి దిగజారిపోతారు. ధ్యానం ద్వారా మళ్ళీ వాళ్ళకు హఠాత్తుగా గుర్తుకొస్తుంది, అరే నేనెవరు, ఏం జరుగుతుంది ఇదంతా, నేను ఇక్కడికి చెందిన వాడిని కాదని. మళ్ళీ తన నిజస్వరూపంను, తన మూల చైతన్యం వైపు తిరిగిపోవాలని గ్రహిస్తారు. జస్ట్ గేమ్, టేక్ ఇట్ ఈజ్. లైఫ్ని మీరు ఎంత తేలికగా తీసుకుంటారో అంత గాలిలో తేలిపోతారు, ఎంత హార్ట్గా తీసుకుంటారో అంత పాతాళంలోకి దిగిపోతారు. పిల్లలు ఆడుకుంటూ మధ్యలో సీరియస్ అయిపోతే, ఎందుకురా అంత సీరియస్ అయిపోతావు, ఇది జస్ట్ గేమ్, టేక్ ఇట్ ఈజ్ అని బోధిస్తారు. మరి మీరు చేస్తున్నది ఏమిటి? మీరు జీవిస్తుంది ఒక గేమ్ కదా. పిల్లలకు తెలియదు, కానీ మీరు ఖచ్చితంగా తెలుసు. వారు ఆడుతున్నది కేవలం ఒక గేమ్ అని. అని అలాగే మీకు తెలియదు, జీవితం ఒక గేమ్ అని. కానీ ఈ సత్యం సద్గురువులకు తెలుసు, అందుకే వారు అంత ఖచ్చితంగా మాట్లాడతారు. గురువులందరికీ ఏ గేమ్ పెట్టుకుని మనము ఈ భూమండలానికి వచ్చామో సద్గురువులకు తెలుసు, కాబట్టి వారు మనకి తెలియపరుస్తూ ఉంటారు. అసలు మనకి ఏం తెలుసు? తల్లి గర్భంలో పెరుగుతున్న శిశు రూపరేఖలో మీరు తయారు చేస్తున్నారా? సముద్రంలో లేచే అలలు, ప్రవహించే నదులు, భూమిని బ్యాలెన్స్గా ఉంచే కొండలను మీరు సృష్టించారా? రాతి కింద ఉండే పురుగులను, సముద్రంలో ఉండే జీవులను, అడవుల్లో తిరిగే జంతువులను, ఆకాశంలో ఎగిరే పక్షులను మీరు పోషిస్తున్నారా? లేదే. సునామీలు, భూకంపాలు మీరు ఆపగలరా? చనిపోయిన వ్యక్తిలో ప్రాణం పోయగలరా? పోతున్న ప్రాణాన్ని ఆపగలిగే శక్తి మీలో ఉందా? లేదే. పక్క గదిలో ఏమవుతుందో ఈ గదిలోంచి మీకు తెలీదు. న్యూస్ చూస్తే కానీ బయట ఏం జరుగుతుందో తెలీదు. కొంతమంది సైంటిస్టులు, యోగులు కష్టపడి చెప్తే కానీ విశ్వం గురించి కొంత కూడా ఇన్ఫర్మేషన్ తెలీదు. ఎన్ని లోకాలు ఉన్నాయో తెలీదు, అందులో ఎన్ని రకాల జీవులు ఉన్నాయో తెలీదు, వీటన్నిటినీ నడుపుతున్న శక్తి ఏమిటో తెలీదు. శరీరంలో ఉన్న ఆత్మ గురించి తెలీదు, మనసు గురించి తెలీదు. నిజానికి మన లోపల బాగా చెక్ చేసుకుంటే అనుభవపూర్వకంగా చాలా విషయాలు మనకు తెలియవు, బహుశా ఏమీ తెలియదు. ఇవన్నీ తెలియాలంటే అంతర్ప్రపంచంలోకి వెళ్ళాలి. అహంకారం. నేను అన్నదే పెద్ద గోడ, నాది అన్నదే పెద్ద బంధం, నాకు అన్నదే పెద్ద స్వార్థం. నా అన్న భావనే అహంకారం. ఈ అహంకారం వలన ఎన్నో యుద్ధాలు జరిగిపోతున్నాయి, ఎంతో మంది మిత్రులు శత్రువులుగా మారిపోతున్నారు. మహాభారత యుద్ధం కూడా స్వార్థం వల్లనే జరిగింది. జాగృతి. మీ బాహ్య విషయాల్లో లీనమవ్వక మీ చుట్టూ జరుగుతున్న ప్రతి ఒక్క క్రియను గమనించగలిగితే చాలా సూక్ష్మమైన విషయాలు మీ దృష్టిలోకి వస్తాయి. మీరు పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ జనాలను గమనించండి, చనిపోయిన చోట శవాన్ని గమనించండి, మీ చుట్టూ జరుగుతున్న డ్రామాను గమనించండి.
మీ లోపలికి బయటికి వస్తున్న శ్వాసను గమనించండి. మీ మనసు నుంచి లేచే ప్రతి ఒక్క భావాలను, ఫీలింగ్స్ను చాలా చాలా జాగృతితో గమనించండి. అప్పుడు మీరు ఆగిపోతారు. మీ మనసు యొక్క తీవ్రమైన పరుగు ఆగిపోతుంది. మనసు ఆగిన వెంటనే ఆ క్షణాన మీరు నిజమైన ధ్యానంలో ప్రవేశిస్తారు. మాయ. ఒక పని మీద మీ పిల్లలను బయటికి పంపిస్తే వాళ్ళు దారిలో ఆడుతున్న కొంతమంది పిల్లలను చూసి అక్కడే ఆగిపోయి తమను పని మీద పంపించారనే విషయం మర్చిపోయి ఆ ఆటలో మునిగి ఇంకా ఆడాలి, మిగిలిన వారి కంటే సమర్థవంతంగా ఆడాలి అనే కోరికతో ఇంటి విషయం చెప్పిన పనిని విస్మరించారనుకుందాం. ఎంతకీ తిరిగి రాని పిల్లలను చూసి రమ్మని మీరు ఎవరినైనా పంపిస్తారు. అతను ఆ పిల్లలను పిలవగా అంతా గుర్తుకు వచ్చి అన్నీ వదిలి పని చూసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. అలానే మనం అందరం కూడా ఒక పని మీద వచ్చి మాయా అన్న ఆటలో పడిపోయి మన ఇంటిని మర్చిపోయాము. ఒక సద్గురువు మన నిజ స్వరూపంను మనకు గుర్తు చేసి మన మూల చైతన్యంలోనికి తిరిగి పంపిస్తున్నారు. మరి ఇంటి నుంచి వచ్చిన పిల్లవాడు ఎలాగైతే తన చెప్పిన పని చేయకుండా ఆ పిల్లలతో ఆడుకుంటూ ఉండిపోయాడు, అలాగే పరమాత్మ మనల్ని భూమి మీదకి వచ్చి చేయవలసిన పనిని చేయకుండా మర్చిపోతున్నాము. ఒక సద్గురువు వచ్చి మనల్ని మళ్ళీ తట్టి లేపి ఆ మూల చైతన్యంతో కలిపి మనల్ని ఏకత్వ భావం చేస్తున్నారు. పెళ్లి చేసుకుంటే ఆనందం, లేకపోతే దుఃఖం. ఆనందం అంటే పిల్లలు పుడితే, డబ్బు వస్తే, చదువు, హోదా, పరువు, ప్రతిష్టలు, భోగాలు ఇవి ఉంటేనే మీకు ఆనందమా? ఇవన్నీ ఒక అవకాశం, ఎంజాయ్ చేయండి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, వీటన్నిటి ద్వారా వచ్చే ఆనందం శాశ్వతం కాదు. గుర్తుపెట్టుకోండి, మీ ఆనందం ఒక దాని మీద ఆధారపడి ఉంది. ఆ ఆధారం దూరమైన రోజు మీరు ఖచ్చితంగా బాధపడతారు. మీరు పూర్తిగా ఒకరి మీద ఆధారపడి ఆనందిస్తున్నారు, కానీ అది మీ సొంత ఆనందం కాదు. ఏమి ఉన్నా లేకపోయినా నిర్మలమైన మనసుతో మీ అంతరాలలో నుంచే వచ్చే ఆనందమే నిజమైన ఆనందము. ఇంక ఎవరి జీవితం వారిది. రేపు అన్నది మనకి ఉందో లేదో తెలీదు. రేపటి గురించి ప్లాన్స్ ఎక్కువైపోయి ఈ రోజు గురించి పట్టించుకోవడం లేదు. ప్రతి మనిషిలో అద్భుతమైన శక్తులు ఉన్నాయి, వాటిని బయటకు తీసే మార్గాలు ఉన్నాయి. జీవితం అంటే బాధలు పడుతూ బ్రతకడం కాదు. అల్లాహ ప్రతి మానవుడికి ఆలోచించే శక్తి, మంచి చెడు తెలుసుకునే బుద్ధి ఇచ్చిన అన్ని జీవుల కన్నా హీనమైన ఆలోచనలు, పనులు మనిషే చేస్తున్నాడు. ఎవరి అదృష్టం ఎవరూ మార్చలేరు. ఎవరి అదృష్టం వారిది. ఎవరి అదృష్టం ఎవరు మార్చలేరు. ఎవరి అదృష్టం వారిది, ఎవరి డిజైన్ వారిది. ఒక్కసారి ప్రోగ్రాం ఇలా ఉండాలి అని మీ కర్మఫలాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. మీ కర్తవ్యాన్ని, సహాయాన్ని ఒక నిమిత్త మాత్రంగా ఉండి కర్మలను చేయాలి. అంతేగాని ఇతరుల జీవితాల్లో దూరిపోయి అథారిటీ చూపించకండి. ఎంత ధ్యానం చేసినా ఈ గుణం మాత్రం చాలా మంది వదలలేకపోతున్నారు. ఎదుటి వ్యక్తులను మూర్ఖులుగా చూడకండి, ఎవరిని తక్కువగా అంచనా వేయకండి. ఏమో ఆయా మార్గాల నుండి వారు ఏ ఏ పాఠాలను నేర్చుకోవాల్సి ఉందో ముందుగా శరీరాన్ని పూర్తి అవేర్నెస్తో గ్రహించగలిగితేనే మనసును గ్రహించగలం. మనసును గ్రహించకుండా ఆత్మను గ్రహించగలరా? ఒక్కసారి ఆలోచించండి. విజ్ఞప్తి, సాధక మిత్రులారా, మీ అందరికీ నా విజ్ఞప్తి. మీరు చేసే సాధన అయినా, 5 పూటల నమాజ్ అయినా, మెడిటేషన్ అయినా, సైలెన్స్ అయినా 100% లీనమై చేయండి. మీ సాధన ఎలా ఉండాలంటే చెరుకు మిషన్లో చెరుకు వేసి తిప్పి తిప్పి ఆ రసం తీసినట్టు ఉండాలి. శరీరం మసీదులో లేదా మందిరంలో, మనసు ఆలోచనలో, నోరు ఐతలలో, శ్లోకాలలో ఉంటూ మీ సాధనను మీరు ముక్కలు ముక్కలుగా చేసేస్తున్నారు. అలా కాక మీరు మౌనంలో ఉంటే కేవలము మౌనంలోనే ఉండండి. నమాజు చేస్తే కేవలం నమాజు చేయండి, వేరే విషయాలు ఆలోచించొద్దు. శ్లోకాల యొక్క అర్థాలు తెలుసుకుని ఆచరించండి. మనసా వాచ కర్మణ సంపూర్ణమైన ఇష్టంతో ఎంజాయ్ చేస్తూ సాధన చేయండి. నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, దాని పేరే ధ్యానం. అమృతమూర్తి అబిద్ బాబా మహారాజ్
బాబా గారు చెప్పిన కొన్ని సూక్తులు: మీరు పక్వానికి వచ్చాక మీకు గురువు లభిస్తారు. గురువును వెతకనవసరం లేదు, గురువే మిమ్మల్ని వెతుక్కుని వస్తారు. ముందుగా గురువును నమస్కరించాలి, ఆ తర్వాతే భగవంతునికి నమస్కరించాలి. కోటి మంది తల్లుల ప్రేమ కన్నా గురువు ప్రేమ గొప్పది. ఎంతట ఎంతటి సాధన చేసినా అహంకారమో కోపమో వదలందే ఏమీ సాధించలేరు. ఉదయం చేసిన ధ్యానమో పగలంతా, రాత్రి చేసిన ధ్యానమో తిరిగి ఉదయం దాకా కాపాడుతుంది. ఇసుకలో నడిస్తే ఒక ఇసుక రేణువైనా మన వెంట రాక మానదు. అలానే నా వద్దకు వచ్చిన వారు ఏమీ పొందకుండా ఉండరు. విశ్వాసి నీటిపై నడవగలడు, కొండను దాటగలడు. మీరు అలా చేయలేకపోతున్నారంటే మీరు పూర్తి విశ్వాసులు కారన్నమాట. ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళే కొలది అనేక జటిల సమస్యలు, కష్టాలు, పరీక్షలు ఎదురవుతాయి. ఓర్పుతో నిలబడ్డ వారే జ్ఞానులు అవుతారు. కష్ట సుఖాలను సమభావంతో స్వీకరించాలి. ఇల్లు పొలం కొనడానికి లక్షలు ఖర్చు పెట్టాలి, కానీ అల్లాహాను పొందడానికి పైసా ఖర్చు చేయనక్కర్లేదు. సాధనతో సాధించవచ్చు. కంటిలో తెల్లగుడ్డుకు నల్లగుడ్డు ఎంత దగ్గరగా ఉందో మనకు భగవంతుడు కూడా అంత దగ్గరగా ఉన్నాడు. వెతికి పట్టుకో. ఇలా ఎన్ని జన్మలు ఎత్తుతారు. నేను నా జీవితం ఒక్క 10 నిమిషాలండి, 2 పేజీలు ఉన్నాయంతే, చదువుకుని క్లోజ్ చేసుకుందాము. ఆయన మహరుద్దీన్ గారు చెప్తున్నారు తన జీవితం గురించి. నా పేరు మహమ్మద్ బదురుద్దీన్. నేను మా అమ్మకి 8వ సంతానం. నేను అమ్మ కడుపులో పడినప్పుడు అదే సమయంలో మా పెద్దక్క గారు కూడా గర్భవతి, అది కూడా 2వసారి. ఆ కారణంగా సిగ్గుపడి మా అమ్మగారు నన్ను పుట్టకుండా చేయాలని వైద్యుల దగ్గరికి వెళ్ళారు. నాటు మందులు వాడారు, ఎన్ని రకాలుగా ప్రయత్నించారో అయినా ఆవిడ నన్ను పుట్టకుండా ఆపలేకపోయారు. చిన్నప్పటి నుంచి నన్ను ఒక సూఫీ యోగి అంటే నాకు చాలా ఇష్టం ఉండేది. ఆయన జీవిత చరిత్ర చదివి ఆయనలాగా సత్య మార్గంలో నడవాలని, ఒక యోగి అవ్వాలని కోరిక బలంగా ఉండేది. చిన్నప్పటి నుంచి సత్యాన్ని, ధర్మాన్ని ఆచరించేవాడిని. అబద్ధం ఆడడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. మా అమ్మ, అక్కలు ఎవరైనా అబద్ధం చెప్తే వెంటనే అందరి ముందు అది సత్యం కాదు అని నిజం చెప్పి చాలాసార్లు వారితో దెబ్బలు తిన్నాను. ఎక్కువగా ఆ సూఫీ యోగినే తలుస్తూ ఉండేవాడిని. ఆయన నామస్మరణ ఎప్పుడూ నా హృదయంలో ఉండేది. ఆయన ఆయనను తలంచి ఏ పని మొదలుపెట్టినా వెంటనే నెరవేరిపోయేది. నాకు పాలంటే చాలా ఇష్టం ఉండేది, కానీ పాలు లేవు, సరిపోవు అని చెప్పి ఇచ్చేవారు కాదు. నేను అడిగినప్పుడు ఇవ్వకపోతే అవి పడిపోయో నేలపాలయ్యేవి, లేదా పిల్లి వచ్చి తాగేసేది. అలా ఎన్నోసార్లు జరగడం వల్ల మా అమ్మ భయపడి వీడు మంత్రజపాలు చేస్తున్నాడు, ఇవ్వకపోతే ఒలిగిపోతాయని ఇచ్చేసేవారు. చిన్నప్పుడు ఇలాంటి ఎన్నో అనుభవాలు ఉండేవి. పెద్ద అయ్యాక మసీదులో కూర్చునేవాడిని, ఫ్రెండ్స్తో చర్చికి వెళ్ళిపోయేవాడిని, చర్చికి కూడా వెళ్ళేవాడిని. హిందువులన్నా వేరే మతం వారన్నా చాలా గౌరవం ఉండేది. నేను 14వ సంవత్సరంలో ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. 7వ తరగతి వరకు చదివి ఆపవలసి వచ్చింది. చిన్నప్పటి నుంచి కష్టపడ్డాను. 14 సంవత్సరాల వయసులోనే సామిల్ పని అంతా నేర్చుకున్నాను. రేడియో, టీవీ, మెకానిక్ పని నేర్చుకున్నాను. 17 ఏట పెళ్లి చేసుకోవాలనుకున్నాను. పెళ్లి అయ్యింది, 3 పిల్లలు. ఆ రోజుల్లో బిఏ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 1000 రూపాయలు జీతం ఉంటే నా పని చూసి నాకు 3000 జీతం ఇచ్చేవారు. తర్వాత సొంత షాపు ఓపెన్ చేశాను, ఏషియల్ ఎలక్ట్రానిక్స్. వైజాగ్లో పెద్ద పేరు ఉండేది. ఎన్నోసార్లు హోటల్ పెట్టాను, రొయ్యల వ్యాపారం చేశాను, ఎంతో డబ్బు సంపాదించాను. ఎన్నోసార్లు పోగొట్టుకున్నాను. నా మైండ్ పూర్తిగా బిజినెస్లో, ఫ్యామిలీలో బిజీ అయిపోయింది. బిజినెస్లో అబద్ధం చెప్పవలసి వచ్చేది. లోపల బాధగా ఉండేది. నా జీవితం మరలా ఆధ్యాత్మికం వైపు మళ్ళింది. నాకు ఒక సూఫీ యోగి పరిచయం అయ్యారు. ఆయనే నా గురువు, జైనిల్ అబిద్. ఆయన నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా జీవితంలో మార్పు రావడం మొదలైంది. ఆయన వద్దకు వెళితే విపరీతమైన ప్రశాంతత కలిగేది. ఆయన నాకు కొన్ని సాధన పద్ధతులు నేర్పించారు. ప్రతిరోజు అవి పాటించేవాడిని. వేరే బిజినెస్ చేయాలని బాగా నడుస్తున్న షాపు అమ్మేసి అప్పుల పాలైపోయాను. మా గురువుగారి వద్దకు వెళ్ళాను. నేను దైవ మార్గంలో నడవాలనుకున్నాను. బాధ్యతలు పెరిగి, ఆశ పెరిగి అప్పుల పాలయ్యాను. వీటన్నిటి నుంచి బయటకు తీయండి, తర్వాత మీ వద్దకు వచ్చేస్తాను అని మాట ఇచ్చాను. నీ అప్పులన్నీ తీరిపోతాయి, అప్పు తీరిన వెంటనే నా వద్దకు వచ్చేయాలి అని. 4 సంవత్సరాల కన్నా ఎక్కువ అక్కడ ఉండకూడదు అన్నారు. సరే అని ఒప్పుకున్నాను. ఆయన చెప్పినట్టుగానే అప్పులన్నీ తీరిపోయాయి. మళ్ళీ నేను మనసు యొక్క మాయలో పడిపోయాను. పిల్లల పెళ్ళిళ్ళ తర్వాత అయిన తర్వాత వచ్చేసాను అన్నాను.
ఆయన తల ఊపారు. తర్వాత ఫ్యామిలీతో సౌదీ వెళ్ళిపోయాను. పెద్ద అమ్మాయి పెళ్లి సౌదీలోనే జరిగింది. అప్పటి వరకు బాగున్న నేను చాలా పెద్ద పెద్ద దెబ్బలు తిన్నాను. సయాటికా పెయిన్ వల్ల మంచాన పడ్డాను. పెద్ద హోటల్ ఉండేది. చేసేవారు ఎవరూ లేక హోటల్ మూయవలసి వచ్చింది. ఎన్నో నెలలు ఇన్కమ్ లేక ఉన్న డబ్బును బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వర్కర్స్ అందరికీ ఇచ్చి వాళ్ళ దేశం పంపించేశాను. ఇండియా రావడానికి కూడా డబ్బులు లేని స్థితి. మళ్ళీ అప్పుల పాలయ్యాను. ఫ్రెండ్స్ అందరూ కలిసి మమ్మల్ని ఇండియా పంపారు. నాకు బాగా అర్థమైంది, ఇదంతా నా గురువుగారి మాట విననందువల్ల జరిగింది. ఇప్పుడు నా జీవితంలో ఏం జరిగినా నీ ఇష్టమని అల్లాహ్ మీద వదిలేశాను. ఎన్ని కష్టాలు వచ్చినా సంతోషాలు వచ్చినా సాధన మాత్రం వదలలేదు. ఇండియా వచ్చి మా గురువు గారికి దగ్గరలో ఉన్నాను, ఆనందించాను. కానీ దురదృష్టవశాత్తు ఆ మహనీయుడు నాకు భౌతికంగా దూరమైపోయారు. మా గురువుగారి శరీరాన్ని వదిలేశారు. చాలా బాధపడ్డాను, చాలా పశ్చాత్తాపడ్డాను. కానీ లాభం లేదు. అప్పుడు నాకు అర్థమైంది, సమయం ఉన్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే దాన్ని వినియోగించుకోవాలి. బాబా జాన్తో గడిపిన క్షణాలు, ఆయన బోధనలు, ఆయన మా మీద ఉంచిన కరుణకి, చూపిన దారికి నేను ఎప్పుడూ ఆయనకు కృతజ్ఞతల్ని. అప్పటి నుంచి శరీరం బాహ్య విషయాల్లో ఉండే అంతరంలో మాత్రం పూర్తిగా దైవం వైపే ఉంటున్నాను. సూఫిజం, బ్రహ్మకుమారిస్, ఓషో, ఆర్ట్ ఆఫ్ లివింగ్, పిరమిడ్ సొసైటీ, ఇలా ఎన్నో చూశాను. అన్నిటిలోకి వెళ్ళాను, బయటకు వచ్చాను. దేనితోనూ సంబంధం పెట్టుకోలేదు, క్రియేట్ చేసుకోలేదు. అన్ని సొసైటీస్ వారితో నాకు మంచి ఫ్రెండ్షిప్ మాత్రం ఉంది. నా లైఫ్లో బాగా సెటిల్ అయ్యాను. నా జీవితం గడవడానికి ఇతర జీవుల ప్రాణాలు తీయటం ఇష్టం లేక జీవహింస చేయకూడదు అన్న ఉద్దేశంతో చాలా లాభం వచ్చే కేటరింగ్ బిజినెస్ వదిలేశాను. అదన ఆనందపురంలో బోని గ్రామం దగ్గర ఒక స్పిరిచువల్ సెంటర్ ఓపెన్ చేద్దామన్న ఉద్దేశంతో పెద్ద ఇల్లు కట్టాను. అందరికీ సాధనా సౌకర్యం ఉండాలని పెద్ద పిరమిడ్ ధ్యానం కోసం కట్టాను. పిరమిడ్ ఏ మతానికి చెందింది కాదు. సైంటిఫిక్గా ఏ యాంగిల్ వల్ల ఎక్కువ కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అవుతుందన్న ఉద్దేశంతో పిరమిడ్ని నిర్మించాను. ఇక 2011లో మహమ్మద్ బదరుద్దీన్ గారు నాకు పరిచయం అయ్యారు. అప్పుడు వారు ఇంకా ఎవరు ఈ పుస్తకాన్ని రాసిన మహానుభావుడు చెప్తున్నాడు అనమాట. 2011లో మహమ్మద్ బదరుద్దీన్ గారు నాకు పరిచయం అయ్యారు. అప్పుడు వారు విశాఖ జిల్లా బోని గ్రామంలో ఇల్లు కట్టిస్తున్నారు. పిరమిడ్ కన్స్ట్రక్షన్ అప్పుడే స్టార్ట్ చేశారు. ఆ రోజు నుండి మా పరిచయం మొదలైంది. వారి ఆధ్యాత్మిక అనుభవాలు వారి గురువు గారి గురించి చెప్పారు. అలాగే మేము ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకున్నాం. మహమ్మద్ గారు అన్ని మతాలను గౌరవించేవారు. అందరూ తమ మత గ్రంథాలను చదివి అర్థం చేసుకుని ఆచరించాలి అనేవారు. ఆత్మజ్ఞానాన్ని పంచాలి, సేవ చేయాలి అనేవారు. అందులో భాగంగా వారు ఒక ధ్యాన కేంద్రం బోనీలో పెట్టారు. ధ్యాన పిరమిడ్ 25 నిర్మించారు. మేము వెళ్ళి అక్కడ ధ్యానం చేసేవాళ్ళం. చాలా మంది అక్కడికి వచ్చేవారు. అక్కడ గ్రూప్ డిస్కషన్ జరిగేవి. సడన్ గా మహమ్మద్ గారికి హార్ట్ అటాక్ వచ్చి ఆయన దేహం విడిచిపెట్టి ఉన్నత లోకాలకు వెళ్ళిపోయారు. గొప్పవాళ్ళు తొందరగా వెళ్ళిపోతారేమో, వెళ్లే ముందు ఆయన చేయవలసిన గొప్ప పని చేసే వెళ్ళారు. నేను 8 సంవత్సరాలుగా ధ్యాన సాధనలో ఉన్నాను. 4 ఆధ్యాత్మిక పుస్తకాలు కూడా రాశాను. 2014లో 6 నెలలు మౌనంలో ఉండి ట్రూత్ ఆఫ్ లైఫ్ అనే పుస్తకం రాశాను. ఆ పుస్తకం మహమ్మద్ గారి కుటుంబ సభ్యులకు పంపించాను. వారి పుస్తకాన్ని చదివి ఆనందించారు. తర్వాత నాకు ఫోన్ చేసి మాట్లాడారు. మహమ్మద్ గారు జీవించి ఉన్నప్పుడు డైరీలో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు, జీవన విధానాలు, ఆయన అనుభవాల గురించి వ్రాసుకున్నారు. అయితే అవి ఆయన పుస్తక రూపంలో ప్రచురించాలి అనుకునేవారు. కానీ వారు ఇప్పుడు లేరు. కాబట్టి ఆ పుస్తకం బాధ్యతను మీకు అప్పగిస్తున్నాను. ఆ పుస్తకాన్ని టైపింగ్, డిడిపి, డిజైనింగ్, ప్రింటింగ్ చేయించడం మొదలుపెట్టాను. పుస్తకం చేసేటప్పుడు ఎన్నో అనుభవాలు నాకు వచ్చాయి. మహమ్మద్ గారు నా పక్కనే ఉండి పుస్తకం రాయించినట్టు ఫీలింగ్ వచ్చేది. నేను ఇన్వాల్వ్ అయ్యాను. మహమ్మద్ గారు నాతో ఉండే ఈ పుస్తకం రాయిస్తున్నారు అని నాకు అర్థమయ్యింది. అందుకే తొందరగా ఈ పుస్తకాన్ని పూర్తి చేయాలని పుస్తకం మీద ధ్యాస పెట్టి పూర్తి చేశాను. నాకు చాలా ఆనందం అనిపించింది. ఈ పుస్తకం బాధ్యత నాకు ఇచ్చినందుకు, సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు మహమ్మద్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరూ ఆనందంగా జీవించాలని, ప్రేమతో రాసిన ఈ పుస్తకం అందరికీ ఉపయోగపడాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానని మీ విశ్వ వివేక్ గారు ఈ పుస్తకాన్ని అందించారండి. మహమ్మద్ గారు ఆయన పుట్టిన దగ్గర నుంచి గొప్ప ఆధ్యాత్మికవేత్త. మరి ఆయన యొక్క అనంతమైన ఆత్మ విజ్ఞానాన్ని పుస్తక రూపంగా మనకి ఇచ్చి
ఆయన యొక్క జన్మ సాఫల్యాన్ని ఆయన పూర్తి చేసుకున్నారు. మరి దీన్ని చెప్పుకొని మనము ఎంతో జ్ఞానాన్ని పొందే అవకాశాన్ని ఇచ్చిన ఫర్ మీకోసం వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. ఇది విన్న వారికి అలాగే యూట్యూబ్లో చూస్తున్న వారికి కూడా ధన్యవాదాలు. మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని ఆయన మనకు అందించారు, వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. ఇంతటి గొప్ప కలయిక కారణమైనటువంటి మన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురుదేవులకి అలాగే సదానంద యోగి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన సీతాకుమారి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మేడం. అలాగే ప్రతిరోజు ఎరుకుతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అలాగే వైజాగ్ మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్.